దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ యొక్క ప్రసంగము అనున్నది ఒక దైవజనుడి యొక్క ప్రసంగాన్ని తెలుగులో అనువదించుట మాత్రమే అయ్యున్నది. దేవుని వాక్య భాగంలోనికి మనం వెళ్ళదము. ఒక వాక్యమును మనం చదివి దేవుని వాక్య భాగంలోనికి మనం వెళ్ళదము. అపోస్తల కార్యములు 21వ అధ్యాయము 4వ వచనం చదివెదము. మేమక్కడనున్న శిష్యులను కనుగొని 7 దినములక్కడ ఉంటిమి. వారు యెరూషలేములో కాలు పెట్టవద్దని ఆత్మ ద్వారా పౌలుతో చెప్పిరి. మనము కన్నులను మూచెదము. మంచి తండ్రి, సర్వశక్తిమంతుడా, ఈ యొక్క సాయంకాల సమయం కొరకు నీకు స్తోత్రములు చెల్లించున్నాం. దేశము మూయబడిన కాలంలో కూడా మాకు ఒక తెరవబడినటువంటి అవకాశం ఇచ్చి నీ వాక్యమును ధ్యానించుటకు కృప దయచేసి ఉన్నావు. నీ మహిమ గల చేతిలో మమ్మల్ని మేము తగ్గించుకొనుచున్నాం. ఈ యొక్క సాయంకాల సమయమున మీ యొక్క వాక్యము మా హృదయంలోనికి వచ్చినట్లు సహాయం చేయము దేవా. వాక్యము మీదయున్నది దేవా, దాని యందు నిత్య జీవమున్నదని మేము చూచున్నాం. ఆ యొక్క నిత్య జీవము వాక్యము మా హృదయంలో వచ్చినట్లు మేము ప్రార్థించుచున్నాం. మా ఆత్మీయమైన వాక్యమునకు అవసరమైన నేర్చుకునవలసిన అభ్యాసం చేయవలసిన విషయాలను మాకు తెలియజేయము. మీరు మాత్రమే మహిమ పొందుడి. మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం. అపోస్తల కార్యము 21వ అధ్యాయంలో కొన్ని కార్యములను మనము ఇక్కడ ధ్యానించబోచు ఉన్నాం. ప్రాముఖ్యముగా 12వ వచనము, 13వ వచనము, 14వ వచనం మనం చదివినట్లయితే దానిలో అనేక విషయాలను మనం చూడవచ్చును. 12, 13, 14 వచనములను చదువుడి. ఈ మాట విని మేము అక్కడి వారును యెరూషలేమునకు వెళ్ళవద్దని అతని బతిమాలుకుంటిమి గాని పౌలు, ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసెదరేలా? నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పాను. అతడు ఒప్పుకొననందున మేము ప్రభు చిత్తము జరుగునుగాక అని ఊరకుంటిమి. ఆయన అనుమతించనందువలన ప్రభు చిత్తమే జరుగునుగాక అని అనిరి. ఈ యొక్క వాక్య భాగంలో మనం చూచినట్లయితే పౌలు యెరూషలేమునకు వెళ్ళవలసినదే ఉన్నది. ఆయన గొప్ప ఉపద్రవములను అనుభవించవలసి ఉన్నది. ఆ విధముగా వీరందరూ అడుగుచూ ఉన్నారు. పౌలు ఈ విధముగా చెప్పుచున్నాడు, నేను ఏ విధముగానైనా సరే యెరూషలేమునకు వెళ్ళవలెను అని. వారందరూ చివరిగా చెప్పినటువంటి మాట ఏమనగా ప్రభువు చిత్తము జరుగునుగాక అని. ఈ యొక్క విషయంలో ఏది దేవుని చిత్తము? పౌలు యెరూషలేమునకు వెళ్ళవలెనా, యెరూషలేమునకు పోకుండా అక్కడనే ఉండవలెనా? అదే అక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయమై ఉన్నది. మన యొక్క జీవితంలో కూడా పలు సందర్భములలో సేవా పరిచర్యలో కానీ మన యొక్క ప్రత్యేక జీవితంలో కానీ ఒక నిర్ణయాలను తీసుకునే సమయంలో ఈ విధమైనటువంటి తడుబాట్లు కలుగుచూ ఉన్నవి. ఏది దేవుని చిత్తము, ఏది మనం చెయ్యవలెను, ఏది మనం చెయ్యకూడదు? అనేక మంది ప్రశ్నలు కూడా ఈ విధముగా అడుగుచూ ఉన్నారు. దేవుని చిత్తము గ్రహించుట ఏ విధముగా? ఈ యొక్క వాక్యమును నేను చదువుచూ ఉన్నప్పుడు పౌలు యొక్క జీవితంలో కూడా అటువంటి సందర్భము వచ్చుచూ ఉన్నది. అక్కడ పౌలు పోకూడదు అని చెప్పిన వారికి ఏది దేవుని చిత్తము అని తెలియదు కాబట్టి వారు అక్కడికి వెళ్ళవద్దు, యెరూషలేమునకు వెళ్ళవద్దు అని చెప్పుచూ ఉన్నారు. పౌలు నేను వెళ్ళవలసి ఉన్నది అని చెప్పినప్పుడు అక్కడ వెళ్ళవలనా వెళ్ళకూడదా అన్నదే దేవుని చిత్తము. ఇదే ప్రశ్న అయినది. ఈ విధమైనటువంటి సందర్భాలు మన జీవితంలో కలిగినప్పుడు మనం ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవాలనో పౌలు ఒక మాదిరిగా ఉన్నాడు. ఈ యొక్క సందర్భం అన్నది మనకొక ఉదాహరణగా ఉన్నది. మన ఇటువంటి సందర్భాలలో మనము ఒక తీర్మానం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండును. ఆ విధమైనటువంటి పరిస్థితులు కలిగినప్పుడు మనం ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకొనవలెను? పౌలుకు వచ్చినటువంటి ఆ శోధనలో ఈ యొక్క విషయంలో పౌలు తీసుకోవలసినటువంటి ఆ యొక్క శోధనలో నుండి ఎటువంటి నిర్ణయాన్ని తీసుకొనవలెను? తాను నిర్ణయం తీసుకోవలసినటువంటి విషయంలో ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోవలసి వచ్చెను? పౌలు తన యొక్క జీవితంలో అనేక సందర్భాలలో ఆయన శ్రమ పడి ఉన్నాడు. ఈ అపోస్తల కార్యం 21వ అధ్యాయములో ఒక నిర్ణయమును ఆయన తీసుకొనవలను అనున్నప్పుడు పౌలు వెళ్ళవలనని ఇష్టపడుచు ఉన్నాడు. అయితే సభికులు వెళ్ళవద్దు అని చెప్పుచూ ఉన్నారు. చివరిగా దేవుని చిత్తమే జరుగును గాక అని చెప్పుచూ ఉన్నారు. దేవుని యొక్క చిత్తమును పౌలు ఏ విధముగా తెలుసుకొని ఉన్నాడు? ఏ విధముగా ఆయన దేవుని చిత్తమును
చేసి ఉన్నాడు. దీని మూలముగా మనము ఏ కార్యమును తెలుసుకొనొచ్చు ఉన్నాం. మనమును ఇటువంటి సందర్భాలను దాటి వెళ్ళొచ్చు ఉన్నప్పుడు ఈ విధముగా దేవుని చిత్తమును చేయుట మొట్టమొదటిగా పౌలుకు కలిగినటువంటి శోధన. ఇక్కడ చూచినప్పుడు పౌలుకు కలిగినటువంటి మొదటి శోధన ఏమనగా అపోస్తల కార్యం 21వ అధ్యాయము 4వ వచనం మనం చదివినట్లయితే, అక్కడ ఉన్నటువంటి శిష్యులను కనుగొని 7 దినములు అక్కడ ఉన్నప్పుడు వారు పౌలును చూచి యెరూషలేమునకు వెళ్ళవద్దని ఆత్మ ద్వారా పౌలుతో చెప్పిరి. వారు సాధారణముగాను లేక శరీరానుసారముగాను చెప్పలేదు, కానీ వారు ఆత్మతో నింపబడి చెప్పబడి ఉన్నది. ఇక్కడ మనం చూచినట్లయితే పౌలు తనంతకు తానుగా నిర్ణయం తీసుకొని ఆత్మకు విరోధముగా యెరూషలేమునకు వెళ్ళి మరణమును పొంది ఉన్నాడని తెలుసుకొనుచున్నాం. ఇక్కడ మనము ఆత్మ యొక్క ప్రేరేపణ అనున్నది 2 విధములుగా మనం చూడవచ్చును. మంచిగా గమనించాలి. ఇక్కడ ఆత్మ ప్రేరేపణ అనగా 2 విధములైనటువంటి ఆత్మ ప్రేరణలు మనకు కలుగుచూ ఉన్నవి. మొట్టమొదటి ఆత్మ ప్రేరేపణ ఒకసారి చదువుడి. లూకా రాసినటువంటి 2వ అధ్యాయంలో ఇక్కడ మనం చూచినట్లయితే లూకా రాసినటువంటి 2వ అధ్యాయము 25వ వచనములో, యెరూషలేమునందు సిమియోను అను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడనయ్యుండి ఇజ్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. అతడు ఆత్మవశుడై దేవాలయంలోనికి వచ్చెను. ఆయన మీద పరిశుద్ధాత్మను వాడు ఉన్నాడు. ఇక్కడనే మనము ముఖ్యమైనటువంటి విషయమును మనం చూడవలెను. అతడు ఆత్మవశుడనై దేవాలయంలోనికి వచ్చెను అనున్నది. యేసును చూడకుండా సిమియోను అను ఒక వ్యక్తి ఆయన మరణము నొందడని వ్రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు ఆ యొక్క 12 సంవత్సరాలకు ముందుగా ఒకే ఒక దినము యెరూషలేమునకు దేవాలయమునకు వచ్చుచున్నాడు. ఆ దినమే ఆయన అక్కడ ఉండి ఉన్నాడు. ఆయన దాని తర్వాత వచ్చి ఉన్నాడని వ్రాయబడి బైబిల్ నందు లేదు. ఆ ఒక్క దినమే యేసును ఆ సిమియోను అన్నటువంటి ఒక ప్రవక్త భక్తుడు చూడుటకు వీలగుచ్చు ఉన్నది. అందుకే ఒకవేళ ఆ యొక్క సిమియోను అను వ్యక్తి ఆ యొక్క యేసును చూడకపోతే ఆయన సమాధానముగా వెళ్ళడు అని వ్రాయబడి ఉన్నది 29వ వచనంలో. అందువలన ఇక్కడ ఒక ఆత్మ యొక్క ప్రేరేపణ అవసరమై ఉన్నది. ఇప్పుడు పరిశుద్ధాత్మను వారు సిమియోనును ప్రేరేపించుచు ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆయనను ప్రేరేపించగా సరి అయినటువంటి సమయంలో యేసును చూడటకు వచ్చుచున్నాడు. పర్ఫెక్ట్ టైంలో. మీకు ఒక ఉదాహరణగా చెప్పుచూ ఉన్నాను. ఒక 4 గంటల తర్వాత వచ్చినా కూడా యేసును దర్శించకుండా ఈ సిమియోను ఉండి ఉండవచ్చు. ఇక్కడ ఆత్మ ప్రేరేపణ, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు అనున్నది చాలా ప్రాముఖ్యముగా కనబడచ్చు ఉన్నది. ఇది ప్రతి ఒక్క దేవుని యొక్క జనుల మధ్యలో ఈ అనుభవము చాలా అవసరమై ఉన్నది. మనము చేయించున్నటువంటి ప్రతి విషయంలో కూడా ఆత్మ దేవుని యొక్క ప్రాముఖ్యత మన జీవితంలో ఉండవలను. ఇది చేయవచ్చునా చేయకూడదా అని. అందువలననే పరిశుద్ధాత్మ అభిషేకమును మీరు పొందవలనని మనము చెప్పుచూ ఉన్నాం. పరిశుద్ధాత్మ అభిషేకమును మీరు పొందుకొనవలెను. ఈ ఆత్మ యొక్క నడిపింపు నిమిత్తమే పరిశుద్ధాత్మ అభిషేకము మీరు పొందుకొనవలసి ఉన్నది. ఈ యొక్క ఆత్మ నడిపింపులో 2 విధములుగా ఉన్నది. చాలా మంది ఏం చెప్పుచూ ఉన్నారనగా, మేము పరిశుద్ధాత్మ పొందినందువలననే కదా యేసును మేము కనుగొని రక్షణ పొంది ఉన్నామని చెప్పుచూ ఉన్నారు. అయితే అది నిజమే. పరిశుద్ధాత్మ దేవుడు బయట నుండి నడిపించుటకు, పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో నుండి హెచ్చరించి నడిపించుటకు వ్యత్యాసములున్నవి. పరిశుద్ధాత్మ దేవుడు బయట నుండి నడిపించునప్పుడే మనము యేసును అంగీకరించి రక్షింపబడుచు ఉన్నాం. బాప్తిస్మమునకు మనము ఒప్పుకొనుచు ఉన్నాం. దాని తర్వాతనే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోనికి వచ్చుచు ఉన్నాడు. కీర్తనకర్త చెప్పుచున్నాడు, నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసి వేయకము అని. ఆ పరిశుద్ధాత్మను వాడు మనలను నడిపించుచు ఉన్నాడు. ప్రతి మాటలోనూ ఆయన మనం ఏ విధంగా మాట్లాడవలను, ఏమి చేయవలనని మనల్ని ప్రేరేపించుచు హెచ్చరించుచు ఉన్నాడు. చాలా ప్రాముఖ్యమైన విషయాలకు మాత్రమే మనం ఏం తలంచుకొనుచు ఉన్నాము అనగా, దేవుని చిత్తమును మనం ఎదురు చూచు వారమై ఉన్నాము. బయటి దేశానికి పని నిమిత్తము వెళ్ళదము, లేక మన యొక్క పిల్లల యొక్క పెళ్లిళ్ళ విషయంలోనూ, లేక ఏదో బిజినెస్ ఆరంభించే విషయంలో, లేక ఏదైనా ఇండ్లు కట్టే విషయంలో మనం దేవుని యొక్క ఆలోచనను మనం చేయించు ఉన్నాం.
అక్కడ దేవుని యొక్క ఆత్మ కొరకు మనం ఎదురు చూచు ఉన్నాము. ఇక్కడ మనం చూచినట్లయితే ఆయన ఆత్మ నడిపింపు చేత ఈ యొక్క సిమియోను దేవాలయమునకు వచ్చి ఉన్నాడని మనం చదువుచున్నాం. యేసును నేను చూడబోచు ఉన్నానన్న ఉద్దేశంతో రాలేదు, కానీ ఆయన వచ్చిన తర్వాతనే యేసును దర్శించుచూ ఉన్నాడు. ఆ యొక్క నడిపింపు అన్నది ప్రతి దినము మన యొక్క అనుభవములో ఉండవలెను. మనము జీవించినటువంటి ప్రతి దినము అటువంటి అనుభవం మన జీవితంలో ఉండాలి. ఆదివారం మాత్రమే దేవుని చిత్తం మనం చేయుట కాదు, కానీ ప్రతి దినము ఉండవలెను. పనికి వెళ్ళినప్పుడు మాత్రమే, లేక ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు మాత్రమే దేవుని చిత్తమును మనం గుర్తెరగకూడదు. ప్రతి దినము మనము ఆత్మలో నడిపింపబడుచున్నటువంటి ఒక అనుభవమై ఉన్నది. ప్రతి దినము ఆత్మలో నడిపించబడుచు ఉన్నటువంటి వ్యక్తులు మాంసంలో వారు ఏ నిర్ణయాలను తీసుకోరు. పౌలు ఇక్కడ చూచున్నాం, ఆత్మలో నడిపింపును చూచున్నాము. అక్కడ పరిశుద్ధాత్మ చేత నడిపింపబడి ఉన్నాడా లేక ఆత్మ చేత నడిపింపబడి ఉన్నాడా అన్నటువంటిదే ప్రాముఖ్యమై ఉన్నది. ఆత్మ ప్రేరేపణ చేత. ఎందుకు నేను ఈ విషయాన్ని మీకు ప్రాముఖ్యంగా చెప్పుచున్నాను అనగా, ఇంకొక ఆత్మ ప్రేరేపణ కూడా ఉన్నది కనుక. యెహెజ్కేలు 13వ అధ్యాయము 3వ వచనం చదివేదము. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, దర్శనమేమీ కలుగకున్నా స్వబుద్ధిని అనుసరించు అవివేక ప్రవక్తలకు శ్రమ. ఇక్కడ వ్రాయబడినది తమ స్వబుద్ధిని అనుసరించు. ఇంకొక ఆత్మ యొక్క ప్రేరేపణ ఇక్కడ ఉన్నది. అది మీ మనస్సులో కలుగుచున్నటువంటి ప్రేరేపణలు, మనస్సులో కలుగుచున్నటువంటి ఆ యొక్క ప్రేరేపణల విషయంలోనే మీరు జాగ్రత్తగా ఉండవలెను. పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ ఎవరికి ఉండెను? సిమియోనుకు ఉండెను. ఇక్కడ వ్రాయబడి ఉన్నది తమ యొక్క స్వబుద్ధిని అనుసరించుచున్నటువంటి ప్రవక్తలు అని వ్రాయబడి ఉన్నది. ఇప్పుడు మనం ఏ యొక్క ఆత్మ ప్రేరేపణ చేత నడిపింపబడుచున్నాము అన్నది ప్రాముఖ్యమైనటువంటి విషయమై ఉన్నది. ఒక ప్రాముఖ్యమైన విషయం ఏమనగా, దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ ఉండువారు శరీరానుసారమైనవి వారు చింతించరు, ఆత్మానుసారమైనవే వారు చింతించువారై ఉన్నారు. మీరు ఆలోచించి చూడుడి, దాదాపుగా 2000 సంవత్సరముల నుండి యేసును చూడవలనని ఆశపడుచూ ఉండెను లోకము. యేసును చేతిలోకి తీసుకుని చూచినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఈ సిమియోను అయ్యున్నాడు. మరియా యొక్క విషయము ఆ తర్వాత నేను చెప్పెదను. ఒక మనిషి మొట్టమొదట ఆ యొక్క చేతిలోకి తీసుకుని ఉన్నాడు అనగా, భూమిలో ఉన్నటువంటి మొట్టమొదటి వ్యక్తి చేతిలో తీసుకుని చూసినటువంటి వ్యక్తి సిమియోను అయ్యున్నాడు. ఆ యొక్క సిమియోను చెప్పుచూ ఉన్నాడు ఆత్మ ద్వారా, దీని నిమిత్తమే నేను ఇన్ని దినములు ఎదురు చూచుచూ ఉన్నాను. అది శారీరక సంబంధమైనటువంటి ప్రేరేపణగా ఉండదు. ఎందుకు ఈ విషయాలను మీకు తెలియజేయచ్చు ఉన్నాను అనగా, ఈ యెహెజ్కేలు 13వ అధ్యాయము 3వ వచనంలో మనం చూచుచూ ఉన్నాము, స్వబుద్ధిని అనుసరించుచూ ఉన్నటువంటి అవివేక ప్రవక్తలు అని వ్రాయబడి ఉన్నది. శారీరక సంబంధమైనటువంటి స్వబుద్ధిని ఆధారం చేసుకుని వారు అవివేకమైనటువంటి ప్రవక్తలై ఉన్నారు. వారు శారీరకమైన సంబంధం విషయాలను గురించే వారు మాట్లాడువారై ఉన్నారు. ఆత్మ చేత ప్రేరేపింపబడిన వాడు ఆత్మానుసారమైనటువంటి విషయములను మాట్లాడువాడై ఉన్నాడు. అదే వాక్యం చెప్పుచు ఉన్నది. లోకస్తుడు లోకమునకు తగినవే ఆలోచించు వాడై ఉన్నాడు. ఆత్మీయమైన వాడు ఆత్మీయమైనటువంటి సంగతులనే చింతించుచూ ఉన్నాడు. శరీర సంబంధి భూ సంబంధమైన వాటిని వాడు వెతుకుచూ ఉన్నాడు. ఆత్మీయమైన వాడైతే ఉన్నతమైనటువంటి విషయాలను ఆయన ఎదురు చూచుచూ ఉన్నాడు. ఏ ఆత్మ యొక్క ప్రేరేపణను మనం వెంబడించుచూ ఉన్నాము? ఈ దినములలో నేను లోకస్తులను గురించి మాట్లాడుట లేదు, కానీ నేను మాట్లాడుచూ ఉన్నది ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులను గురించి మాట్లాడుచూ ఉన్నాను. వారి గురించే నేను మాట్లాడుచూ ఉన్నాను. ఇక్కడ మనం చూచూ ఉన్నాము, వారు శారీరకమైనటువంటి కార్యముల కొరకు మాట్లాడుచూ ఉన్నారు. ఆ విధముగా ఉండినప్పుడు నన్ను దేవుడు నడిపించాడు. ఇది ఏ ఉద్దేశం చేత వారు ఈ విధంగా మాట్లాడుచూ ఉన్నారో అర్థం కావట్లేదు. కానీ ఒకరు శారీరక సంబంధమైనటువంటి విషయములను పరిశుద్ధాత్మ దేవుడు, శారీరకమైనటువంటి విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు ఈ విధంగా నడిపించున్నాడు. ఆలోచించుడి, ఆత్మీయమైనటువంటి విషయాలను అయితే పరిశుద్ధాత్మ దేవుడు నడిపించున్నాడు. శారీరకమైనటువంటి విషయాలను మీ శరీరంలో మీ మనస్సు తెలియపరచుచూ ఉన్నది. మీరు ఆత్మీయమైన మనిషే, మీరు ఏ విధమైనటువంటి చెడ్డ అభ్యాసములు లేనివారే. ఒకవేళ మీరు ఆ విధముగా ఆత్మీయ విషయంలో జీవించినను ఆత్మయే నడిపించున్నాడు అన్నటువంటి ఆలోచన తప్పు. మీ శరీరము కూడా
పలు సందర్భాలలో నడిపించును. మీ యొక్క శరీరం అన్నది దేవుని చిత్త ప్రకారమే మాట్లాడునట్లు మాట్లాడుచూ ఉండును. ఇక్కడ వ్రాయబడినది హెచ్కేలు 13వ అధ్యాయం 3వ వచనములో, వారు ఏదియో దర్శించకుండానే, అయితే వీరు ఆత్మ ప్రేరేపణ అని చెప్పుచు వీరు ఏదో ఒక దాన్ని వీరు చూసి ఉంటారు కదా. వీరు ఏదైతే తలంచుకొనుచున్నారో, ఏదైతే ఆలోచన చేయుచున్నారో అవన్నీ ఆత్మీయమైనటువంటి ఆలోచనలను తలంచుచూ ఉన్నారు. దేవుడిచ్చినటువంటి దర్శనమును లేకపోతే ఉన్నతమైనటువంటి ఆలోచనలను వీరు గ్రహించరు గాని వీరు భూ సంబంధమైన వాటిని ఆలోచించుచు వాటిని మాట్లాడువారై ఉన్నారు. ఒక ప్రవక్త అనువాడు సంఘము యొక్క క్షేమాభివృద్ధి నిమిత్తమే ఆయన ప్రవచించువాడై ఉండును. నేను చెప్పినది మీకు అర్థమగుచు ఉన్నదా? భక్తి వృద్ధికి హేతువైనటువంటి విషయములు. ఒకవేళ వాడు తన యొక్క శరీరానుసారమునైనటువంటి ఇచ్చకమైన మాటలు మాట్లాడుచూ ఉన్నాడు అనగా అది దేవుని ఆత్మ చేత వచ్చినది కాదు గాని అది మనుషుని యొక్క ఆత్మ ద్వారా మాట్లాడుచున్నటువంటి మాట అయి ఉన్నది. మిమ్మల్ని చూసిన వెంటనే మీకు తగినటువంటి ఒక ప్రవచన వాక్యము, మిమ్మల్ని చూసిన వెంటనే మిమ్మల్ని తృప్తిపరచునటువంటి ఒక దేవుని వాక్యము ప్రవచన రూపకంగా మీ వద్దకు వచ్చి వెళ్ళునప్పుడు మీతో శారీరకమైనటువంటి ఆలోచనలు కలిగి మాట్లాడుట. ఆ విధముగా ఉన్నట్లయితే అది శారీరక సంబంధమైనటువంటి ప్రేరేపణ. ప్రవచనం అన్నది ఈ యొక్క కొత్త నిబంధన కాలంలో ఇవ్వబడినటువంటి ఉద్దేశము భక్తి వృద్ధి కలుగు నిమిత్తము, క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము. అది మిమ్మల్ని రూపించినదిగా ఉండును. మీకు ఆత్మీయమైనటువంటి ఆదరణను ఇచ్చినదే గాని అది శారీరకమైన ఆదరణను ఇచ్చినది కాదు. నేను చెప్పినది మీరు బాగా గ్రహించి ఉన్నారని నేను తలంచుచున్నాను. గాయము ఆరిపోవుటకు నొప్పి తీర్చబడుటకు వ్యత్యాసం ఉన్నది. కొన్ని సమయములలో గాయమే ఉండదు కానీ నొప్పి ఉండును, కొన్ని సమయములలో నొప్పి ఉండదు కానీ గాయం ఉండును. అక్కడ ఒక గుర్తు మాత్రమే ఉండును. ఇది ఉదాహరణగా మీరు తీసుకొనండి. అది శారీరకంగా, ఇది హృదయంలో సంబంధించినది. గాయము ఆరి అది లోపల ఉన్నట్లయితే దాని నొప్పి పోవలను. ఆ యొక్క నొప్పి పోవుటకు ఏదైనా ఒకటి చేయునది, లేకపోతే కొంతమంది కొన్ని విషయాలను మాట్లాడుచూ ఉందరు. మీకు గాయమే ఉండదు, అయితే మీకు ఆ గాయమునకు సంబంధించినటువంటి బాధ కలుగుచూ ఉండును. కొన్ని సందర్భములలో ఆత్మీయమైనటువంటి వార్త మిమ్మల్ని సంధించినప్పుడు ఆ యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ బాధ తొలగిపోవును. మనలో ఉన్నటువంటి ఆ ఆత్మ బాధ తొలగిపోయి ఆ యొక్క నివారణ మనకు కలుగుచున్నది. ఇది ఆత్మీయమైన అనుభవము. అదే సమయంలో ఇదే శరీరంలో మీకు ఆ యొక్క ఆత్మ అన్నది ఒక తృప్తినిచ్చును. ఆ సమయంలోనే ఒక స్నేహితుడు వచ్చాడు అనుకుని మనం అనుకుందాం. అప్పుడు స్నేహితుడు మీతో మాట్లాడను ఏమై ఉన్నదని. ఆ స్నేహితుడు మీతో చెప్పును, రా నేను నీతో కూడా ఉన్నాను కదా, రా మాట్లాడదాం. అప్పుడు మీకు ఒక సంతోషం కలుగును, నా కొరకు ఒక స్నేహితుడు ఉన్నాడు అని. ఈ విధమైనటువంటి తృప్తి మీకు జరుగును. ఈ విధముగా శరీరం విషయంలో మనకు కొన్ని ఓదార్పులు దొరుకుతూ ఉండును. మన చేతిలో డబ్బున్నట్లయితే నెమ్మదిగా ఒక లైఫ్ను మనము జీవించవచ్చు అని తలంచుకొనుచున్నాం. మనతో కూడా ఒక 10 మంది జత కలిసినప్పుడు అదొక రకమైనటువంటి సంతోషం మనకుండును. ఇది దాటి ఇవన్నీ లేనప్పుడు, మీలో ఆత్మను వాడు ఉండినప్పుడు ఎవరు ఉన్నను లేకున్నను ఒక ఆత్మీయమైన సంతోషం ఉండునే. అదే ఆత్మ సంబంధమైనటువంటి ఆదరణ. అదే పరిశుద్ధాత్మ చేత మీకు కలగబోవచ్చు ఉన్నది. ఈ దినములో మిమ్మల్ని నడిపింపబోవచ్చు ఉన్నది. అక్కడ వాక్యము చాలా వివరముగా చెప్పబడినది. పరిశుద్ధాత్మ చేత నడిపింపబడినది ఏ విధముగా ఉండును, ఆత్మ చేత నడిపింపబడినది ఏ విధముగా ఉండును అని అక్కడ వ్రాయబడినది. ఆత్మ ద్వారా పౌలుతో చెప్పిరి పోగాదే. మీరు ఆత్మ ద్వారా చెప్పబడుచు ఉన్నది అక్కడ యెరూషలేమునకు వెళ్ళవద్దు అని. ఇది పరిశుద్ధాత్మకు సంబంధమైనదా? అక్కడ వెళ్ళవద్దు అని చెప్పబడి ఉన్నదా? ఇక్కడ మనం చూచేదానికి ఏ విధముగా ఇక్కడ మనం గమనించినట్లయితే ఆత్మ చెప్పినట్లుగానే ఉన్నది. అది ఏ విధముగా ఉన్నది? అయ్యా పౌలు గారు, ఈ విధముగా మీకు సంభవింపపోవచ్చున్నది గనక దయచేసి మీరు వెళ్ళవద్దు అని చెప్పినట్లుగా ఉన్నది. శారీరకముగా మనం ఏం ఆలోచించున్నాం? వీరు ఆత్మచేత చెప్పుచున్నారే పోకూడదు అని. ఆ విధముగా మనం ఒక తీర్మానం చేయవచ్చును.
7 దినములు వారితోనే ఉన్నాను కదా, వారు ప్రార్థన పూర్వకంగానే మనల్ని చెప్పుచూ ఉన్నారు కదా అని మనం అనుకునవచ్చును. ఇక్కడ మనం చూసినట్లయితే పౌలు ఆ విషయాన్ని వ్యతిరేకించుచూ ఉన్నాడు. అక్కడ నుండి ఆయన అది ఆత్మచేత నడిపింపబడుచున్నది కదా అని అనుకుని ఉండవచ్చు కదా. ఈ విషయాన్ని పౌలు గ్రహించున్నాడు. ఇది ఆత్మ సంబంధముగా కనబడుచున్నదా లేక పరిశుద్ధాత్మ సంబంధముగా కనబడుచున్నదా అని. ఏ విధంగా చెప్పుచున్నారు? పరిశుద్ధాత్మలో వచ్చినది ఏ విధముగా వచ్చుచున్నదనగా 11వ వచనం మీరు చదువుడి. అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్లను కట్టుకొని, యెరూషలేములో యూదులు ఈ నడికట్టు గల మనుషుని ఈలాగు బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురు. ఇక్కడ మీరు బాగుగా గమనించవలెను. పరిశుద్ధాత్మను వాడు వచ్చినట్లయితే ఏమి చెప్పుచూ ఉన్నాడు? ఇక్కడ పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడినటువంటి అగబు అను వ్యక్తి ఈయన యెరూషలేములోనికి వెళ్ళినట్లయితే ఈయనను బంధించి అన్యుల చేతికి అప్పగించుదురు అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరచుచూ ఉన్నాడు. ఈయన యెరూషలేమునకు వెళ్ళినట్లయితే ఈయనను అన్ని జనులకు అప్పగించుదురు. మీరు వెళ్ళినట్లయితే ఈ విధంగా చేయుదరని చెప్పలేదు. ఖచ్చితముగా ఈ విధముగానే చేయుదురు అని ఆ యొక్క అగబు ప్రవక్త హెచ్చరించుచూ ఉన్నాడు ఆత్మ ద్వారా. ఇదే పరిశుద్ధాత్మ అన్న వ్యక్తి చెప్పునటువంటి కార్యములై ఉన్నవి. ఆత్మ ప్రేరేపణ చెప్పుటకును పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ఈ విధముగా ఉండును. దీంట్లో ఏమి వ్యత్యాసం ఉన్నది? వారు అక్కడ పౌలు మీద ఉన్నటువంటి ప్రియత్వము చేత చెప్పుచూ ఉన్నారు. మీరు దయచేసి ఏం చేయాలి, మీరు అక్కడికి వెళ్ళనే కూడదు. ఇది వారి యొక్క ఆత్మ నడిపింపు అయి ఉన్నది. మీరు అనాలోచితంగా మీ యొక్క కార్యములను వేరే వ్యక్తుల దగ్గర చెప్పినప్పుడు ఏం చేయాలి అని వారితో ఆలోచన తీసుకున్నట్లయితే పరిశుద్ధాత్మ చేత వారు మీకు ఆలోచన చెప్పుచున్నారా లేక తమ యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకుని వారు చెప్పుచున్నారా అని జాగ్రత్తగా గమనించవలెను. పరిశుద్ధాత్మను వాని నడిపింపునకును వ్యక్తులు చెప్పేటటువంటి ఆలోచనకు ఒక చిన్న వ్యత్యాసం ఉండును. దానిని గుర్తుపట్టేంతగా మీరు ఆత్మలో ఉన్నప్పుడు మాత్రమే ఆ కార్యములు మీ యందు జరుగును. పౌలు ఆ విషయాన్ని గ్రహించి ఉన్నాడు. ఇక్కడ అట్లా కాదు. ఏ ఆత్మ చేత నడిపించున్నాడో తెలియదు. పరిశుద్ధాత్మతో నడిపించినప్పుడు చెప్పబడి ఉన్నది మిమ్మల్ని అన్యుల చేతికి అప్పగించుదురు అని. మీరు ఏ ఆత్మ యొక్క నడిపింపు చేత ఉన్నారు? మీరు పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో ఉన్నారా లేక స్వబుద్ధిని ఆధారం చేసుకున్నటువంటి ఆత్మ నడిపింపులో ఉన్నారా గుర్తెరగవలెను. మిమ్మల్ని మీరే బాగుగా పరిశీలించుకొనవలెను. పలు సమయములలో ప్రవక్తలు కొన్ని ఆలోచనలు మీకు ఇచ్చుదురు, మీ కొరకే వారు ప్రవచించుదురు. మీరు అడిగిన వెంటనే తమ యొక్క ఆత్మ ప్రేరేపణ చేత వారు ఏం చెప్పుదురు? ఆ విధముగా మీతో మాట్లాడినప్పుడు వారు ఏం చేయుచున్నారనగా మిమ్మల్ని తృప్తిపరిచి సంతోషపరిచి మీకు అనుకూలమైనటువంటి మాటలను వారు చెప్పువారై ఉన్నారు. ఒక జరిగినటువంటి సంభవమై ఉన్నది. నేను తప్పును చూపించుటకు ఎత్తి చెప్పుటలేదు, కానీ మీరు జాగ్రత్తగా ఉండవలననియే హెచ్చరించుటకు ఈ విషయం చెప్పుచున్నాను. ఒక సేవకుని దగ్గరకు వచ్చి ఒక ఆలోచనను అడిగి ఉన్నారు. వారు ఆ విధముగా ఆలోచన అడిగినప్పుడు ఆ యొక్క సేవకుడు ఆత్మ అయిన వారి దగ్గర విచారణ చేసి మీరు ఈ యొక్క వరునికి మీ యొక్క అమ్మాయిని ఇవ్వవచ్చును అని కన్ఫర్మ్ చేసి పంపించాడు. అయితే పెళ్లి జరిగి 3 వారముల తర్వాత ఆ యొక్క పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె విడిపోయి ఉన్నారు. వారు బయట దేశంలో ఉన్నారు. భార్యాభర్తలు వెళ్ళారు. మరి అక్కడ నుండి ఇక్కడికి తిప్పి పంపించి ఉన్నారు. మరి వాళ్ళను అనుకూలపరచుటకు వారితో మాట్లాడటకు ప్రయత్నములు చేసి ఉన్నారు, కానీ వీలు పడలేదు. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఆ కుటుంబస్తులు ఏమి చెప్పుచూ ఉన్నారు అనగా
ఆ యొక్క సేవకుడు ఆ విధమైనటువంటి ప్రవచనము చెప్పి ఉన్నాడు కనుకనే మేము పెళ్లి చేయుటకు అంగీకరించి ఉన్నామని వారు చెప్పుచూ ఉన్నారు. మేము ఆ యొక్క సేవకుని మాటనే పూర్తిగా నమ్మి ఉన్నాము. నేను చెప్పుదును, ఈ తప్పు అన్నది ప్రవచించు ఆ సేవకుని దగ్గర లేదు, కానీ మీలోనే ఆ తప్పు ఉన్నది. కారణమేమనగా, మీరు కదా మీ యొక్క ఆ వధువు కొరకు ప్రార్థించవలసిన వారై ఉన్నారు. మీరు కదా మీ యొక్క కుమార్తె కొరకు ఉపవాసము చేసి ఉండవలెను. మీరు కదా దేవునితో ఆ వార్తను తీసుకునవలెను. మీకు ఒక కన్ఫర్మేషన్ దేవుని ద్వారా మీకు లభించకూడదా? ఆ విధముగా జరగకుండా మీరు సేవకుని దగ్గరికి వెళ్ళి పరిశుద్ధాత్మ ద్వారా చెప్పినాడా లేక తన యొక్క ఆత్మ ప్రేరేపణ చేత సేవకుడు చెప్పినాడో మీరు ఎరగలేదు కదా. ఈ విధముగా ఈ యొక్క దినాలలో అనేక మంది యొక్క జీవితాలు నాశనము ఇలాగ జరుగుతూ ఉన్నాయి. నేను ఒక పెళ్లి విషయంలోనే ఈ విషయాలను నేను చెప్పుటలేదు, కానీ నేను చెప్పునది పని విషయంలో కావచ్చు, లేక మీ పెళ్ళిళ్ళ విషయంలో కావచ్చు, కుటుంబాలు కట్టుకునే విషయాలు కావచ్చు. మీరు కుటుంబాలను కట్టుకునేది దేవుని యొక్క ఆత్మచేత జరగవలను, కానీ ఇతరుల యొక్క ఆలోచన చేత కాదు. మీ శరీరం యొక్క ప్రేరేపణలు కలుగుచున్నవి. అవి ఏం చేయొచ్చు ఉన్నాయి? మీరు ఒక పెండ్లి కుమార్తెను చూచి లేక పెండ్లి కుమారుని చూసి వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ సేకరించి ఆ తర్వాత చివరిగా అన్ని విషయాలు ఎరిగిన తర్వాత ఫోటో తీసుకొని పోయి మేము ప్రార్థించుదుము అని చెప్పుదురు. మొదటనే అన్ని విషయాలను వారు విచారించువారై ఉన్నారు. ఆ యొక్క వరుడు ఏం సంపాదించున్నాడు, ఏ విధంగా ఉన్నాడు, ఎంత ఆస్తి ఉంది, ఎంత ఇల్లు ఉన్నాయి, అన్ని విషయాలను వారు ఆలోచించి నిర్ణయాలు తీసుకుని వారు అన్ని విషయాలను ముగించిన తర్వాత వారు ఒక విషయం చెప్పుచూ ఉన్నారు, మేము ఆత్మచేత ప్రార్థించి ఈ విషయాన్ని మీకు తెలియపరచదుము అని. అన్ని విషయాలను కనుక్కున్న తర్వాత మీరు ప్రార్థన చేసినట్లయితే 99% మీకు అవుననే సమాధానం వచ్చు. అన్ని విషయాలను తెలుసుకున్న తర్వాత ఫోటోలను ఒకరికొకరు తీసుకొని వెళ్ళి ప్రార్థనలు చేసుకుంటే మీకు అనుమతి ఉండినట్లే ఉండును. అప్పుడు 3 దినముల తర్వాత చెప్పుదురు, లేక కొన్ని దినముల తర్వాత చెప్పుదురు, దేవుడు మాతో దీన్ని చెయ్యి అని ప్రేరేపించాడు కనుక మేము దీనికి సమ్మతించుచున్నాము అని చెప్పుచూ ఉన్నారు. ఎందుకంటే ముందుగానే ఈ కార్యములన్నింటినీ వారు చేసుకొని ఉన్నారు. మీరు దేవుని చిత్తము చూచువారై ఉన్న ఎడల దేవుడు ఒక వధువుని ఇస్తున్నాడు లేక వరుణ్ణి ఇస్తున్నాడు అనగా ఆ విధముగానే ఉండనిమ్ము, మేము ప్రార్థించి మీకు అనుమతిని చెప్పుదుము అని చెప్పవలెను. ఆ యొక్క వరుడు పొడుగ్గా ఉన్నాడా, పొట్టిగా ఉన్నాడా, ఎంత సంపాదించున్నాడు, ఎంత ఆస్తులు ఉన్నాయి అని అడిగి ఏది కూడా అడగకూడదు. రక్షించబడి ఉన్నాడా, బాప్తిసం తీసుకొని ఉన్నాడా, పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడి ఉన్నాడా, సంగమునకు వెళ్ళుచున్నాడా అన్న ఆలోచనను మాత్రమే తీసుకునవలెను. మీరు అన్ని వివరములు తీసుకొని ఎత్తు పొడుగు, ఆ తర్వాత వారి యొక్క ఆస్తులు అంతస్తులు, వాళ్ళ యొక్క కుటుంబ నేపథ్యము, అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత మేము దేవునితో ప్రార్థన చేసి ఉన్నాం, దేవుడు అనుమతి ఇచ్చి ఉన్నాడని చెప్పువారై ఉన్నారు. ఈ యొక్క దినాలలో ఇదే విషయాలే క్రైస్తవ కుటుంబాల్లో జరుగుతూ ఉన్నవి. అది మనిషి యొక్క ఆత్మ యొక్క ప్రేరేపణ. ఆత్మీయ సంబంధమైనటువంటి వారైతే ఏదైనా ఒక విషయంలో దేవుని అనుమతి కొరకు ఒక 21 దినములు లేక 40 దినాలు దేవుని ముందు పెట్టి ఆ విషయాలను దేవుని చేత అనుమతి పొందువారయ్యుందురు. ఈ దినాలలో క్రైస్తవ కుటుంబాలకు కనిపెట్టుకొని ఉండుటకు సమయము లేదు, ప్రార్థించే పరిస్థితి లేదు. అందుకే షార్ట్కట్గా సేవకులను పట్టుకొనుచూ ఉన్నారు. సేవకుని దగ్గరికి వెళ్ళి చెప్పుచున్నారు, ఈరోజు మనం ఏ విధమైన ఆలోచన చేసేది చెప్పేదము, మీరు చెప్పండి ఏ విధమైన ఆలోచనతో నడవవలెను మేము అని. మీ యొక్క పనియే కదా, మీరే చెప్పండి. ఒకవేళ మీరు సేవకునితో ఈ విధంగా చెప్పవచ్చు, అయ్యా మేము ఇటువంటి కార్యమును మేము ఆరంభించుచున్నాం, మీరు దీని కొరకు ప్రార్థన చేయండి. దాన్ని విడిచిపెట్టి మనుషుని యొక్క ఆత్మ ప్రేరేపణను తీసుకుని మీరు విషయములను వల్లించువారై ఉన్నారు. ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే పౌలు ఒక తీర్మానం చేయించు ఉన్నారు. ఇక్కడ ఆత్మ యొక్క ప్రేరేపణ ఏ విధమైన ఉన్నది? రెండవదిగా
పరిశుద్ధాత్మ చేతనే ఒకరు చెప్పుచూ ఉన్నారు. ఈ విధముగా ఉన్నటువంటి వ్యక్తిని, నడికట్టుగల వ్యక్తిని యెరూషలేములో బంధించి అన్యులకు అప్పగించున్నారని అగబోను ప్రవక్త చెప్పుచూ ఉన్నాడు. ఇది విన్న వెంటనే అక్కడ ఉన్నవారు ఏం చేసినారో 12వ వాక్యంలో మనం చదువుదాము. 21వ అధ్యాయం 12వ వచనములో చెప్పబడి ఉన్నది. ఆ మాట వినినప్పుడు మేమును అక్కడి వారును యెరూషలేమునకు వెళ్ళవద్దని అతని బతిమాలుకొంటిమి. ఇక్కడే మనం గమనించినట్లయితే శరీర కార్యములు బయలుపరచబడుచున్నవి. మీరు చూడుడి, వీరందరూ ఎవరైనా చెడ్డవారా? పౌలుతో ఉన్నవారు చెడ్డవారా? వీరందరూ ఎవరు? వీరందరూ పౌలును అధికముగా ప్రేమించువారు. వారు ఎంతగా ప్రేమించున్నారు అంటే, మాకు పౌలను సేవకుడు కావలెను, మేము పౌలును ఎంత మాత్రము పంపివేయము. యెరూషలేమునకు వెళ్ళినట్లయితే పౌలు చనిపోవలసి వచ్చును. అక్కడ వ్రాయబడినది ఉపద్రవము లేక శ్రమయే కలుగును అని వ్రాయబడినది. మరణం కలగదని మరణము గురించి వ్రాయబడలేదు. కానీ ఆ విధముగా ఉన్నటువంటి ఆ వ్యక్తులు పౌలును వదిలిపెట్టుటకు మనసు లేని వారై ఇది రెండవ విషయమై ఉన్నది. ఇది ఏ గుంపు వారై ఉన్నారు? పౌలుకు తెలిసి ఉన్నది నేను యెరూషలేమునకు వెళ్ళవలసి ఉన్నది అని. పరిశుద్ధాత్మ దేవుడు చాలా వివరముగా చెప్పుచున్నాడు, నీవు అక్కడికి వెళ్ళిన వెంటనే నిన్ను అప్పగించుదురు అని. ఒక గుంపు చెప్పుచున్నది నీ వెళ్ళకూడదు అని, నీవు అక్కడికి వెళ్ళకూడదు. అక్కడ దాని తర్వాత వాక్యం మీరు చదువుడి, ఇంకా చాలా బాగుగా ఉండును. వారందరూ ఎవరు అని చెప్పబడి అనగా దేవుని యొక్క చిత్తమును శారీరకమైనటువంటి విషయములలో ఆటంకపరచు ఒక గుంపు వారై ఉన్నారు. మీరు వీరిని నెగటివ్గా చూడరు. వీరు మంచివారు కదా, వారి యొక్క ప్రేమ చేత మమ్మల్ని పంపుటకు వదులుటకే మనసు లేదు. పౌలు కూడా ఒకవేళ ఆత్మీయానుసారంగా లేకుండా ఉండినట్లయితే ఈ విధముగానే చెప్పవలసిన వాడై ఉన్నాడు. అయితే నిజముగా అక్కడ సంభవించినది ఏమై ఉన్నది? యేసు చెప్పుచున్నాడు, యేసు కూడా చెప్పుచున్నాడు, నేను సిలువలో వేయబడుచున్నాను, నేను అప్పగింపబడవలసి ఉన్నది అని. ఆ యొక్క యేసును కూడా వారు చెప్పుచున్నారు, ఇది మీకు సంభవించనే కూడదు అని చెప్పుచూ ఉన్నారు. ఇప్పుడు ఆయన ఏ ఆలోచన చేత చెప్పినారు? కోపంతో చెప్పినారా? వారికి యేసు మీద ప్రేమ లేదా? ప్రేమతో కూడా చెప్పి ఉన్నారు. వాళ్ళు ప్రేమతోనే చెప్పి ఉన్నారు. యేసయ్యా నీవు వెళ్ళినట్లయితే నీవు అప్పగింపబడదు, చంపివేయబడదువే అని తమ యొక్క ప్రేమతో చెప్పుచూ ఉన్నారు. ఆ విధముగా వారు చెప్పినప్పుడు రిప్లై ఏ విధముగా ఉండేనో తెలుసా? అప్పుడు చెప్పుచున్నాడు, సాతానా వెళ్ళు తొలుగుము అని చెప్పుచూ ఉన్నాడు శిష్యులను చూచి. దాని అర్థం ఏమై ఉన్నది? దేవుని చిత్తము చేయుటకు శారీరకమైనటువంటి ఎటువంటి అడ్డంకినైనా దాన్ని త్రోసివేయబడవలేను. ఈ యొక్క ఆటంకం ఏమై ఉన్నది? ఇది నెగిటివ్గా వ్యతిరేకంగా వచ్చినటువంటి ఆటంకం కాదు. కానీ ఆ విధంగా వారు ప్రేమతో ఏడ్చి అట్లా జరగకూడదు పౌలా. ఒక ఆత్మీయమైనటువంటి వ్యక్తి యొక్క బలహీనత ఎక్కడున్నదో తెలుసా? ఇతరుల యొక్క బలహీనతలను చూసి మనం కరుణించి చల్లబరచబడితే అక్కడే మనకు ముగింపు జరుగును.
ఆ విధంగా ఏ విధంగా చెప్పుదురు, వారు ఏడ్చుచున్నారు ఏడ్చువారితో ఏడ్చుమని చెప్పుచున్నారు కదా, అది శారీరక సంబంధమైనది. ఎప్పుడైతే మీరు ఆత్మచేత ప్రేరేపింపబడి ఉన్నారో అప్పుడు ఎవరైతే ఆటంకపరుచున్నారో అదే సైతాను యొక్క ఆత్మ అయి ఉన్నది. సంసోనును ఏ విధంగా చేసి ఉన్నారు? ఆ యొక్క స్త్రీ ఏడ్చుచు ఆయనను ఆలింగనం చేసుకుని ఉన్నది. ఆ యొక్క మొదటి భార్య ఏం చేసి ఉన్నది? ఏడ్చి కౌగిలించుకొని. ఏ యొక్క కన్నీరు దేవుని చిత్తమునకు విరోధముగాను ప్రయత్నం చేయుచున్నదో అది సైతాను యొద్ద నుండి వచ్చుచున్నదే కానీ అది దేవుని యొద్ద నుండి వచ్చినది కాదు. వారు నిజంగానే ఏడ్చువారైనారు, దాంట్లో ఎటువంటి మార్పు లేదు. కానీ వారిని ఏడ్పించువారెవరు? శారీరక సంబంధమైనటువంటి దురాత్మ అయి ఉన్నది. మీరు తలంచుకొనవచ్చును, సైతాను మిమ్మల్ని ప్రేరేపించున్నాడంటే పెద్ద కత్తినో ఈటనో ఇచ్చి కాదు, కానీ కొన్ని విషయాలను మీకు తాకునట్లు చేయటం ద్వారా కూడా వాడు ఆటంకపరచువాడై ఉన్నాడు. వాడు సైతానును వాడు కోపంతో కావచ్చు, కన్నీటితో కావచ్చు, దుఃఖంతో కావచ్చు, ప్రేమగా కావచ్చు, ఆప్యాయతతో కావచ్చు, ఏ విధముగానైనా దైవ కార్యము జరిగించుటకు ఇష్టపడని వాడై ఉన్నాడు. పౌలుకు సంభవించున్నటువంటి ఈ విషయం ఏమనగా, చేయువారు ఎవరై ఉన్నారు? దేవుని జనులే అయి ఉన్నారు. పౌలుకు ఎంత ధర్మ సంకటముగా ఉన్నదో చూడుడి. ఇక్కడ పౌలు ఈ విధంగా చెప్పుచున్నాడు, మీరు ఏడ్చి నన్ను ఏం చేయుచున్నారు? నా గుండెను బద్దలు చేసేదరు. 14వ వచనంలో చూచున్నాము, ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండెను బద్దలు చేసేదరేలా? నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబట్టకు మాత్రమే గాక చనిపోవుటకు సిద్ధముగా ఉన్నాను అని ఒప్పుకొననందున అని వ్రాయబడి ఉన్నది. కొన్ని సందర్భాలలో మీరు ప్రేమించిన వారినే మీరు గాయపరచవలసి వచ్చును దేవుని చిత్తము నెరవేర్చుటకు. వారు మీకు మేలైనదే చెప్పవలు వారై ఉన్నారని మీకు అనిపించును, అయితే అది దేవుని చిత్తమునకు వ్యతిరేకముగా ఉన్నది. నేను నా యొక్క జీవితంలో జరిగినటువంటి ఒక సందర్భమును మీకు తెలియపరచుచు ఉన్నాను. నేను ఒక సేవ మార్గంలో వెళ్ళుచు ఉన్నాను. దేవుడు నాకు తెలియపరిచినది ఇదే, దేవుడు చెయ్యి అన్న దానిని చెయ్యాలి, చెయ్యకూడదు అన్న దానిని అక్కడే నిలబెట్టవలెను. ఎవరు ఏమి చెప్పినను దాని గురించి మీరు చింతించకూడదు. వారు ప్రేమగా మాట్లాడినను, వారు చాలా ఆప్యాయంగా మాట్లాడినను, జ్ఞానయుక్తముగా మాట్లాడినను, ఏదైనను సరే అది దేవుని చిత్తము నెరవేర్చకపోతే దానిని నిలిపివేయవలెను. మనుషులను ప్రియపరిచిన వాడనైతే నేను దేవునిని ప్రియపరచువాడను కాను అని గలతీలో వ్రాయబడి ఉన్నది. సేవా భాగంలో నేను వచ్చినప్పుడు ఒక స్థలంలో నుండి నన్ను ఇంకొక స్థలంలోనికి తీసుకుని వెళ్ళుచు ఉన్నాడు. సేవా భాగంలో నేను ఒక సేవ పరిచర్యకు వెళ్ళినప్పుడు ఒక స్థలంలో నేను బస చేయవలసి వచ్చాను. నేను ఎప్పుడు వెళ్ళినను ఆ యొక్క ఇంట్లోనే నివసించువాడై ఉంటిని. ఆ యొక్క కుటుంబస్తులు వచ్చి చెప్పి ఉన్నారు, మీరు ఇక్కడే నివసించవలెను, వారితో చెప్పుడి, ఏమైనాను సరే నేను ఇక్కడే బస చేయుదునని చెప్పుము అని చెప్పుచూ ఉన్నారు. ఇంతకుముందు ఆ యొక్క కుటుంబంలోనే దేవుడు చెప్పాడని నేను అక్కడ బస చేసి ఉన్నాను. అయితే ఇప్పుడు దేవుడు చెప్పుచున్నాడు, నేను ఎక్కడైతే నిన్ను పెట్టుచున్నానో అక్కడే పోయి నీవు ఉండు అని చెప్పుచూ ఉన్నాడు. అప్పుడు మీటింగ్ నడిపించి వారు నన్ను అడిగి ఉన్నారు, మీరు ఎక్కడ ఉండేదరు అని అడగగా వారు హోటల్లో ఉంచుదామని మాకు చెప్పి ఉన్నారు. అయితే అక్కడే వెళ్ళదను అని చెప్పి ఉన్నాను. ఆ యొక్క కుటుంబస్తులు చెప్పి ఉన్నారు, మీరు ఎప్పుడు వచ్చినను మా ఇంట్లోనే కదా బస చేయువారై ఉన్నారు, ఇప్పుడేమి మీరు సొంతంగా వెళ్ళి ఆ హోటల్లో బస చేయుచున్నారని చెప్పారు. అప్పుడు వారు నాతో చెప్పినారు, మీకు మా యొక్క ఇంట్లో ఏదో వసతి తక్కువగా ఉన్నది, అందువలననే మీరు ఆటంకపరచబడి ఉన్నారు. దేవుడు మీ యొక్క ఇంటిని ఒక సమయంలో దేవుడు అనుమతించున్నాడు గనక నేను వచ్చి ఉన్నాను. అప్పుడే వారికి ఒక కోపం వచ్చి ఉన్నది. ఆ యొక్క కుటుంబస్తులు చెప్పుచున్నారు కనబడిన వ్యక్తులందరితో, మేము ఆ సేవకుని ఎంతగా ప్రేమించాం, మా యొక్క ఇంట్లో ఎంతగా వసతిని అనుకూలపరిచాము అని.
నేను ఇంకొక స్థలంలో దేవుని చిత్త ప్రకారం ఉండినప్పుడు తర్వాతి ఘట్టంలో దేవుడు నాతో మాట్లాడవలసినటువంటి విషయాలన్నింటినీ నాకు నేర్పించి ఉన్నాడు. దేవుడు పలు కార్యములను నాకు బోధించి ఉన్నాడు. నా యొక్క జీవితంలో సంభవించినటువంటి ఒక కార్యమును మీకు చెప్పుచూ ఉన్నాను. వారి యొక్క అనుమతి లేకుండా నేను ఇంకొక స్థలంలో దేవుని చిత్త ప్రకారంగా ఉండుట వలన నేను దేవుడితో అనేక విషయములలో ఎన్నో కార్యములను నేర్చుకున్నవాడై ఉన్నాను. కొన్ని సందర్భాలలో దేవుని మనుషుల యొక్క ప్రేమ దేవుని నుండి మనల్ని దూరపరచుచూ ఉన్నది. దేవుని యొక్క ప్రేమ చేత నింపబడినప్పుడే మంచిది. సరి అయినటువంటి ఆత్మీయమైనటువంటి వ్యక్తి మీరు ఆత్మీయ విషయములు మాట్లాడినప్పుడు వాడు బాగుగా గ్రహించును. దేవుడు ఈ విధంగా చెప్పాడా? ఓకే. శరీరధారి ఆత్మీయమైనటువంటి విషయాలను అర్థం చేసుకున్నాడు. కొంతమంది అయితే లేదు మీరు మమ్మల్ని దూరంగా పెట్టొచ్చు ఉన్నారు, మేమంటే మీకు పట్టట్లేదు. వారు గొంతు పట్టుకొని ఏడ్చినటువంటి ఆ మాటను ఆయన ఒప్పుకొనలేదు అని వ్రాయబడి ఉన్నది. మనుషుల యొక్క ఏడుపు, ఏ ఏడుపుకు మీరు ఏడవవలెను, ఏ ఏడుపుకు మీరు ఏడవకూడదు అన్నది మీరు బాగుగా ఆత్మచేత గ్రహించవలెను. సింసోనును బలము చేత పడద్రోయబడలేదు, కానీ వారి యొక్క బలహీనత, ఆ యొక్క స్త్రీ ఏడ్చుట ద్వారా ఆయన పడిపోయి. అదే విధంగా మీకు కూడా చెప్పుచూ ఉన్నాను, దేవుడు చెప్పని దానిని చేయుటకు సైతానే మీ ఎదురుగా వచ్చి చెప్పవలసిన అవసరం లేదు. రెండు పళ్ళతో కానీ లేకపోతే కొమ్ములతో కానీ వికార రూపం కానీ సైతానే వచ్చి మీతో మాట్లాడవలసిన అవసరమే లేదు. ప్రధాన శిష్యుడే వచ్చి చెప్పవచ్చును, లేక మీ ప్రియ జనులే వచ్చి చెప్పవచ్చును, ఇది మీకు సంభవించకూడదు కదా అని. ఇక్కడే పౌలు సరి అయినటువంటి నిర్ణయం తీసుకొనిచున్నాడు. మీరు ఎంత చెప్పినను, మీరు ఎంత ఏడ్చినను నేను యెరూషలేమునకు నిశ్చయముగా వెళ్ళదును. దేవుడు నాకేదైతే సెలవిచ్చి ఉన్నాడో అదే విషయాన్ని నేను చేయుదును. అది దేవుని చేత ప్రేరేపింపబడి ఉన్నది. పరిశుద్ధాత్మ చెప్పునది. శరీర రూపంగా మీరు ఏ విధంగా చేయుచూ ఉన్నారు. మనము ఈ యొక్క విషయాలను ఇంతగా చదువుకొనుచున్నాం, గ్రహించున్నాం. పౌలుకు దేవుని యొక్క ఆత్మ వెళ్ళుమని చెప్పుచూ ఉన్నదా, లేక పౌలుకు ఏ విధముగా ఇంత ఆత్మ విశ్వాసం కలిగినది వెళ్ళే తీరాలి అని? ఇక్కడైతే వారు ఆత్మ ప్రేరేపణ చేత చెప్పుచూ ఉన్నారు, మీరు యెరూషలేమునకు వెళ్ళనే కూడదు అని. ఒక గుంపు వారైతే ఆయన యొక్క గొంతును అలా ఆలింగనం చేసుకుని ఏడ్చుచున్నారు. ఇంకొక ప్రవక్త చెప్పుచున్నాడు, నీవు ఈ విధముగా యెరూషలేమునకు వెళ్ళినట్లయితే నీవు బంధింపబడిన వాడవై అన్యుల చేతికి అప్పగింపబడుచు ఉన్నావు అని చెప్పిన తర్వాత వీటి మధ్యలో పౌలు ఏ నిర్ణయం తీసుకుని వచ్చున్నాడో చూడండి. అక్కడికి పౌలు వెళ్ళుటకు ఒక ఆత్మవిశ్వాసం కావాలను కదా, ఏ మార్గంలో వెళ్ళుచు ఉన్నాడు. ఆ యొక్క ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యమైన విషయం తెలుసుకున్నది 23వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ విషయాన్ని మనం బాగా తెలుసుకున్న వారమై ఉన్నాము. 23వ అధ్యాయము 11వ వచనమును మనం చూసినట్లయితే ఈ విషయమును మనం బాగా తెలుసుకున్న వారమై ఉన్నాము. యెరూషలేమునకు వచ్చుటకు ముందే పౌలు యెరూషలేములో దేవునిని గూర్చినటువంటి సాక్షి ఇవ్వటయి అది దేవుని చిత్తమై ఉన్నది. ఆ దేవుని చిత్తము పౌలు ఖచ్చితంగా తెలుసుకున్నందువలనే ఎంతమంది అడ్డగించినను, కొంతమంది ఆయన గొంతు పట్టుకుని ఏడ్చినను, కొంతమంది ఆయనను ఆటంకపరిచినను ఆయన వెళ్ళుటకు నిశ్చయించుకొని ఉన్నాడు. యెరూషలేములో సాక్షి చెప్పినది అది దేవుని యొక్క చిత్తమైనది. అదేవిధంగా నీవు రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వాలన్నదియే దేవుని యొక్క చిత్తమై ఉన్నది. అందువలననే ఆ యొక్క పౌలును యెరూషలేములో సాక్షి చెప్పుటకు పిలుచుకుని వచ్చుచున్నాడు. నీవు యెరూషలేములో ఏ విధముగానైతే సాక్ష్యం చెప్పుచున్నావో అదే విధముగా రోమాలో కూడా వెళ్ళి సాక్ష్యము చెప్పవలసి ఉన్నది. అదే దేవుని చిత్తమై ఉన్నది. యెరూషలేములో ఇచ్చినది సాక్ష్యం ఇచ్చుట దేవుని చిత్తమైనందువలననే ఆయన ఎవరి మాటలు వినకుండా ఆయన వెళ్ళి ఉన్నాడు. దేవునికి పౌలుకు ఉన్నటువంటి ఆ సంబంధ బాంధవ్యమును మీరు గమనించినట్లయితే ఇంతమంది ఆటంకపరిచినను ఎందుకు అంత ఆత్మవిశ్వాసంతో ఆయన యెరూషలేమునకు బయలుదేరి ఉన్నాడనగా ఆయన యెరూషలేములో ఇవ్వవలెను, రోమాలో సాక్ష్యం ఇవ్వవలెను. ఆయన ఎక్కడెక్కడైతే సాక్ష్యం ఇవ్వవలసినదో అక్కడంతయే ఆయన తెలుసుకొని దేవుని యొక్క చిత్తమును ముందుగా ఎరిగినవాడై ఆయన బయలుదేరుచు ఉన్నాడు.
దేవుని చిత్తములో యెరూషలేములో ఉండాలి అనగా దాన్ని ఆటంకపరచుట ఏ కార్యమైనను సరే దాన్ని విదిలించుకొని నేను వెల్లువాడనై ఉన్నాను అని ఆలోచించు ఉన్నాడు. కారణము దేవుని చిత్తము నేను యెరూషలేములో సాక్ష్యము చెప్పుటయే. యెరూషలేములో సాక్ష్యం ఇచ్చుట దేవుని చిత్తంలో లేకుండా ఉండినట్లయితే ఈయన ఈ స్థలములో ఆ విధముగా గట్టిగా ఉండుటకు వీలు కాదు. దేవుని చిత్తమును మీరి సాక్షి చెప్పుట అది దేవుని చిత్తము కాకుండా ఉండినట్లయితే అక్కడికి ఆయనను వెళ్ళనీయడు. యెరూషలేములో సాక్ష్యం ఇచ్చుట దేవుని చిత్తమైనందువలననే ఈ యొక్క 23వ అధ్యాయం 11వ వచనంలో ఒక ఉదాహరణగా దేవుడు చూపుచూ ఉన్నాడు. నీవు ఏ విధముగానైతే యెరూషలేములో సాక్ష్యం ఇచ్చి ఉన్నావో అదే విధముగా రోమాలో కూడా నీవు సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నది అని ఉదాహరణగా చెప్పుచున్నాడు. ఈ యెరూషలేములో కూడా రోమాలో కూడా దేవుని చిత్త ప్రకారం సాక్ష్యం ఇచ్చుటయే పౌలు యొక్క దేవుని చిత్తమై ఉన్నది. ఈ యొక్క దేవుని చిత్తమును చేయుటకు కలగజేయబడిన ఆటంకములే ఈ యొక్క కార్యములై ఉన్నవే. పలు సందర్భాలలో దేవుని చిత్తము నెరవేర్చబడకుండా ఉండుటకు కారణమేమనగా అన్యజనులు కారణమై ఉన్నారని మనం తలంచుకొనుచు ఉన్నాం. క్రైస్తవులకు వ్యతిరేకంగా ఉన్నవారు దేవుని చిత్తము చేయనివ్వట లేదని తలంచుచూ ఉన్నాం. నిజముగానైతే సాధారణముగా దేవుని యొక్క జనులే దేవుని యొక్క చిత్తమును చేయకుండా ఉండుటకు అధిక శాతము కారణమై ఉండవచ్చును. దీనిని ఈ యొక్క అడ్డంకులన్నిటినీ తొలగించుకుని నీవు ముందుకు వెళ్ళకుండా ఉండినట్లయితే ఆత్మీయ జీవితంలో నీవు ముందుకు వెళ్ళుటకు వీలు పడదు. నీవు ఆత్మీయ జీవితంలో ఇంకొక మెట్టు పైకి ఎదుగుటకు నీవు వీలు పడదు. ఆత్మీయ యొక్క ప్రేరేపణలాగున వారు నీ యొక్క గొంతు పట్టుకొని ఏడ్చువారయ్యుండియో లేక దుఃఖపడువారయ్యుండియో మీ యొక్క ప్రేమను చూపువారైన వారే మీకు ఆటంకములు కలిగించువారయ్యుందురు. అపోజిట్ అయినటువంటి పౌలు చెప్పుచున్నాడు, మీరు ఎంత ప్రేమగా చెప్పినను, మీరు ఎంత ఏడ్చి చెప్పినను దేవుని చిత్త ప్రకారముగానే నేను వెల్లువాడనై ఉన్నాను అని చెప్పుచూ ఉన్నాడు. కొంతమంది అయితే ఈ విధముగా చెప్పుదురు, ఎంత చెప్పినా కూడా వినట్లేదే, పొయ్యి పాడైపో అని కూడా చెప్పువారయ్యుందురు. దేవుడు నాతో చెప్పి ఉన్నాడు, నీవు యెరూషలేమునకు పోయి సాక్ష్యం ఇవ్వవలనని, మీరు ఎంత చెప్పిననో అది వృధా ప్రయాసమే అని పౌలు చెప్పుచూ ఉన్నాడు. ఏ విధము చేతనైతే దేవుని చిత్తము నేను యెరూషలేమునకు వెళ్ళి సాక్ష్యం చెప్పవలనని ఉన్నదో అదే విధముగా ఎవరైనా నాకు అడ్డంకులుగా ఉండి మీ యొక్క గొంతు పట్టుకుని ఏడ్చినను, మీరు ప్రేమ చూపినను, ఆటంకపరిచినను దేవుని యొక్క చిత్తము నెరవేర్చుటయే నా యొక్క విధి అయి ఉన్నది. ఈ యొక్క స్థిర నిశ్చయత నీ యొక్క జీవితంలో కలగజేయబడవలెను. నీకు ప్రత్యేకమైనటువంటి సేవ ఉండును, ప్రత్యేకమైనటువంటి జీవితము ఎటువంటి స్థిర నిర్ణయములు తీసుకున్నప్పుడే సాధ్యపడుచు ఉన్నది. చాలామంది యొక్క సమస్య అక్కడే ఉన్నది. దేవుని చిత్తమును పౌలు చాలా బాగుగా తెలుసుకున్నందువలననే ఆయన యొక్క చిత్తమును చేయుటకు ఆయన ఏ ఆటంకమును లెక్క చేయకుండా ఉండి ఉన్నాడు. దేవుడు ఆయనతో కూడా మాట్లాడుతూనే ఉన్నాడు, వెళ్ళవద్దు, వెళ్తే నీకు సమస్య వచ్చును అని పౌలు చెప్పుచున్నాడు. ఒక స్థలంలో, మీరు నేనుండంత వరకు మీకు సమస్య రానే రాదు, నా వెంట వెంబడించుడి అని సాదృశ్యమును చెప్పుచున్నాడు. పడవకే ప్రమాదం సంభవించింది కానీ నేను మీతో ఉన్నంత వరకు మీకు ఎటువంటి కీడు జరగదు అని చెప్పుచున్నాడు. ఒక స్థలంలో దేవునితో నడిచే ఒక సంబంధం మీకు ఉండును కదా, దేవుడు ఏ విధముగా నడిపించుచున్నాడు అన్నటువంటి ఒక సంబంధ బాంధవ్యము మీకు ఉండినట్లయితే, మీరు దేవుని చిత్తమును బాగుగా ఎనిగిన వారైతే మీకు ఎటువంటి ఆటంకములు, అన్యుల వలన ఆటంకములైనను, నీ స్వజనము వలన ఆటంకములైనను, నిన్ను ప్రేమించు వారి వలన ఆటంకములైనట్ని వేటిని లెక్క చేయవు. దేవుని చిత్తమును మాత్రమే నెరవేర్చువాడవై ఉందవు. దేవుడు చెయ్యమని చెప్పినటువంటి విషయములు చాలా వ్యత్యాసముగా కనబడుచూ ఉండను. మీతో అది చేయుటకు అసాధ్యమైనటువంటిదిగా ఉండవచ్చును. ఇది ఎందుకు చేయాలి? వెంటనే దేవుడు చెప్పును, దేవా నాకు చర్చి లేదు, ఒక స్థలం నాకు ఇవ్వుము ఊరి మధ్యలో. దేవునిని అడిగి ఉన్నాడు, దేవా ఊరి మధ్యలో నాకు స్థలం ఇవ్వు అంటే దేవుడు ఊరికి ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఒక స్థలమును ఆయనకు ఆ సేవకునికి ఇచ్చి ఉన్నాడు.
ఒక దూరంలో ఉన్నటువంటి స్థలమును తీసుకొని వెళ్ళాడు. అప్పుడు గవర్నమెంట్తో పర్మిషన్ అడిగిన వెంటనే గవర్నమెంట్ వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చి ఉన్నారు. చెత్త కుప్ప వేయించినటువంటి స్థలము లాంటి దూర ప్రాంతంలో ఒక స్థలం ఇచ్చి ఉన్నాడు. ఆ యొక్క స్థలంలో జనులు లేరు, కానీ ఆకాశ పక్షులు లేక ఆ చెత్తను తినున్నటువంటి పశుపక్షాదులు మాత్రమే అక్కడ ఉన్నాయి. అటువంటి స్థలాన్ని ఇచ్చి ఉన్నాడు ఆ సేవకునికి. ఈ స్థలమునకు నీవు వెళ్ళుము అని చెప్పి ఉన్నాడు. ఆ యొక్క వ్యక్తి ఆ స్థలమునకు వెళ్ళి తనకున్నదంతయు ఖర్చు పెట్టుచూ ఉన్నాడు. ఆ యొక్క స్థలమునకు ఆయన వెళ్ళుచూ ఉన్నాడు. ఆ స్థలమునంతా శుభ్రపరచుచూ ఉన్నాడు. ఉన్న డబ్బంతయు అక్కడ ఖర్చు పెడుతూ ఉన్నప్పుడు ఆ స్థలమునకు వచ్చినటువంటి వ్యక్తులు ఏం ఇటువంటి సందర్భములు ప్రతి జనునికి వచ్చును. ఒక వాక్య భాగంలో ఈ విధంగా ఉన్నది. వేద గ్రంథమునందు ఒక వ్యక్తికి చెప్పుచున్నాడు, 30 అడుగుల వెడల్పు 50 అడుగుల పొడవుతో నీవు ఒక పడవను కట్టుము. ఆ యొక్క పడవ ఎందుకు కట్టుచున్నావని ఆ వ్యక్తిని అడగగా, లోకము నశించబడుచున్నది కాబట్టి నువ్వు పడవను కట్టుమని చెప్పుచూ ఉన్నాడు. ఆ యొక్క వ్యక్తిని గురించి ఆ యొక్క స్థలంలో ఉన్నటువంటి వారి బంధువులు లేక ఆయనకు తెలిసినటువంటి సౌజన్యంలో చెప్పి ఉండవచ్చును, ఇంత డబ్బును ఇక్కడ ఖర్చు పెట్టి ఈయన తన యొక్క కుమారులకు లేక తన యొక్క మనవాళ్లకు ఆ యొక్క డబ్బు ఖర్చు పెట్టకుండా పిచ్చివాడిగా లోకంలో ఈ విధంగా ప్రయాసపడుచున్నాడు ఈ వ్యక్తి అని లోకం చెప్పవచ్చును. నీవు చేయుచున్నటువంటి కార్యములన్నీ ఎందుకు వ్యర్థంగా చేయుచున్నావు? అవసరం లేని కార్యములన్నీ ఎందుకు చేయుచున్నావు? దేవుడు చెప్పాడు, నేను చేస్తున్నాను. దేవుడు చెప్పాడు, అది పిచ్చిదై ఉండవచ్చును లేక పనికిరానిదై ఉండవచ్చును, నేను దాన్ని కొనసాగించదను. దీంట్లో ఎటువంటి ఉపయోగము లేదు కదా. అవును, దేవుడు చెప్పాడు, దాంట్లో నాకు ఎటువంటి ఉపయోగం లేకున్నా పర్వాలేదు. దేవుడు చెప్పినటువంటి విషయాల్లో ఏ విధమైన అర్థాలు ఉండవు. దేవుడు చెప్పినట్లయితే పాజిటివ్ కార్యములు, అనుకూలమైన కార్యములు మనకు తెలియవు. దేవుడు చెప్పినటువంటి విషయంలో మనుషుల యొక్క ఏ విధమైనటువంటి ఆదరణయో లేకపోతే వట్టి చేతులతో వెళ్ళవలసి వచ్చును. ఈ యాకోబు అయితే కట్టెతో వెళ్ళుచు ఉన్నాడు, మనమైతే వట్టి చేతులతో వెళ్ళవలసి ఉండును. లోకస్తులు చెప్పవచ్చును, నీవు నడి దారిలో నిలబడవలసి వచ్చును, లేకపోతే డబ్బు మళ్ళీ తిరిగి నన్ను అడగవలసి వచ్చును అని చెప్పవచ్చును. నేను దేవుని చిత్తమును నెరవేర్చువాడైనాను, ఏ కార్యమైనను సంభవించనీయుడు అని చెప్పుదురు. నీవు ఆ విధముగా దేవుని చిత్త ప్రకారము నడిచి చూడుము. అది ఏ విధమైన ఆటంకమైనను సరే దేవుడు చెప్పాడు, చెప్పిన దాన్ని నెరవేర్చుటకు సర్వశక్తి మంతుడయ్యున్నాడు. ఈ యొక్క ఆత్మవిశ్వాసమే పౌలుకు కూడా ఆ దినములలో ఉండెను. అందువలననే ఆయన ఈ కార్యములన్నిటినీ ఎదుర్కొనవలసి వచ్చి ఉన్నది. ఏడ్చు వారిని ఆయన ఎదుర్కొంటూ ఉన్నాడు, ప్రేమించి ఆ వద్దని వారించే వారిని ఎదుర్కొంటూ ఉన్నాడు. పురజాతి అన్యజనులతో నీవు హింసింపబడవలసి వచ్చును అని చెప్పినను దానిని ఎదుర్కొంటూ ఉన్నాడు. మీరు ఆలోచించి చూడుము, ఈ యొక్క అన్యజనులకు చేత హింసింపబడుట యొక్క అనుభవం ఏ విధంగా ఉండనో పౌలుకు బాగా తెలుసును. ఎందుకనగా ఒక కాలంలో దేవుని జనులను హింసించు వాడై ఉండెను. ఈయన కట్టివేసి అనేకులను బంధించిన వాడై ఉన్నాడు. స్టెఫెనును కొట్టబడి చంపబడినట్లు ఈయన సమ్మతించి ఉండెను. ఆ విధమైనటువంటి శ్రమలు తనకు సంభవించునని తెలిసి నేను యెరూషలేమునకు నిశ్చయంగా వెళ్ళవలనని దృఢ నిశ్చయతతో ఉండెను. ఆ యొక్క నమ్మకము ఎక్కడ నుండి వచ్చినది? మనమైతే ఏం చేయదుమో ఒకసారి గ్రహించుడి. ఆ యొక్క యెరూషలేము స్థలము చాలా మోసకరమైన స్థలము, నిన్ను హింసించుదురు, శ్రమ పెట్టుదురు, చాలా సమస్యలు జరుగును అని ఆయనను భయపెట్టి ఉన్నను కూడా దానికి తగిన విధముగానే ఇద్దరు ఎదురై వచ్చుచున్నారు. నేను యెరూషలేమునకు వెళ్ళుచు ఉన్నాను అని ఆయన ఎదురుపడి చెప్పినప్పుడు, బ్రదర్ అక్కడికి మాత్రం వెళ్ళొద్దు బ్రదర్ మీరు ఆ సేవను చెయ్యనే కూడదు. మీరు అక్కడికి వెళ్ళి చేసినట్లయితే చాలా శ్రమలు సంభవించును. నేను అక్కడ ఉండినప్పుడు తర్వాత మెట్టులో ఉన్నటువంటి సేవను దేవుడు చేటుకు కృప చూపించి ఉన్నాడు. దాని తర్వాత నా యొక్క జీవితంలో జరిగినటువంటి ఒక ఉదాహరణను నేను ఇక్కడ చెప్పుచున్నాను. ఏ స్థలంలోనైతే దేవుడు నన్ను నివాసం చెయ్యి, ఏ స్థలంలోనైతే నా యొద్ద ఆలోచన తీసుకో అని చెప్పినటువంటి స్థలములోనే నేను దేవునితో ఆలోచన తీసుకొని ఉన్నాను. ఇది నా జీవితంలో జరిగిన సంఘటన అయ్యున్నది. కొన్ని సందర్భాల్లో మనుషుల యొక్క ప్రేమ మనలను ఒక స్థానంలోనే ఉండునట్లు చేయును. దేవుని యొక్క ప్రేమ చేత నింపబడినటువంటి వాడు దేవుని యొక్క ఆలోచన ప్రకారము సరి అయినటువంటి పరిశుద్ధాత్మ చేత
శక్తి చేత నడిపించబట్టుకు వీలుపడుచు ఉన్నది. దేవుడు నీకు చెప్పినాడా? ఓకే. శరీర సంబంధి అయినటువంటి వాడు ఆత్మీయమైనటువంటి విషయాలను అర్థము చేసుకునే చాలడు. లేదు మీరంటే మాకు పట్టడం లేదు కాబట్టి. ఇక్కడ మనం చూచున్నాం, వాక్యంలో చూచుచున్నాం, ఆ యొక్క పౌలు వారు ఏడ్చినను లేక వారు బ్రతిమాలుకునినను సమ్మతించలేదు, దేవుని చిత్తమునే నెరవేర్చిన వాడై ఉన్నాడు. మనుషుల యొక్క దుఃఖము, ఏ దుఃఖానికి మీరు ఏడవాలి, ఏ దుఃఖము గురించి సంతాపపడాలి, ఆ విషయాలను మీరు బాగుగా గ్రహించాలి. లేకపోయినట్లయితే అక్కడనే మన యొక్క పతనము ప్రారంభమగును. సింసోనును బలము చేత వారు ఎదిరించలేకపోయారు, కానీ బలహీనత యొక్క విషయంలోనే ఆయనను జయించగలిగి ఉన్నారు. సింసోను యొక్క మొదటి భార్య యొక్క ఏడుపు ద్వారా, దెలీలా యొక్క ఏడుపు ద్వారానే ఆయనను జయించగలిగి ఉన్నారు. దేవుడు మీకు చేయుచున్నటువంటి కార్యమును చేయుచు ఉన్నప్పుడు సైతానే మీ ఎదురుగా వచ్చి నిలబడవలసినటువంటి అవసరం ఎంత మాత్రమూ లేదు. సైతాను వాడు 2 కొమ్ములతోనూ లేకపోతే 2 పళ్ళతోనూ లేకపోతే వికారముగానో లేక భయంకరముగానో వచ్చి రాడు, కానీ నీతో ఉన్నటువంటి యేసును కూడా 12 మంది శిష్యులలో ఒకడే వచ్చి శోధించి ఎదుర్కొని ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే పౌలు నిజమైనటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకుని వచ్చి ఉన్నాడు. మీరు ఎంతగా చెప్పినను సరే నేను యెరూషలేమునకు వెళ్ళవలసి ఉన్నది గనక ఆత్మ నడిపింపు చేత నేను వెళ్ళెదను అని తేటగా స్పష్టముగా చెప్పుచూ ఉన్నాడు. దేవుడు నాకు ఏదైతే సెలవిచ్చి ఉన్నాడో ఆ యొక్క కార్యమునే నేను చేయుచూ ఉన్నాను, నా యొక్క సొంతంగా ఏదీ చేయటలేదు అని ఇక్కడ పౌలు చెప్పుచూ ఉన్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్పుచూ ఉన్న దానిని మీరు శరీరమైనటువంటి కార్యముల ద్వారా ఆటంకపరచుటకు ఇష్టపడుచున్నారు. అయితే అది మార్పు చెందదు. ఇక్కడ మనం గమనించుచున్నాము, పరిశుద్ధాత్మ దేవుడు పౌలుతో నిజముగానే వెళ్ళుమని చెప్పి ఉన్నాడా? పౌలుకు ఏ విధముగా ఇంత ఆత్మ విశ్వాసం వచ్చినది, ఖచ్చితంగా వెళ్ళవనని. వీరు కూడా ఆత్మీయ ప్రేరేపణ చేత పౌలును వెళ్ళవద్దని బతిమాలుకొనుచు ఉన్నారు. ఒక గుంపు వారైతే ఆయనను గొంతును పట్టుకొని అలా బ్రతిమాలుకొని అడుగుచున్నారు. ఇంకొకరు చూసినట్లయితే ఆ యొక్క ప్రవచనం ఎత్తి నీవు వెళ్ళినట్లయితే ఈ విధముగా బంధించి అన్యుల చేతికి అప్పగించుదురు అని చెప్పిన తర్వాత కూడా పౌలు వెళ్ళవలనని నిశ్చయించగా, పౌలు అక్కడికి వెళ్ళుటకు ఒక ఆత్మవిశ్వాసం కావాలను కదా. ఆయనకు ఆ యొక్క ఆత్మవిశ్వాసమునకు సంబంధించినటువంటి ఒక మంచి ఆత్మీయ నడిపింపు ఎక్కడ ఉన్నదనగా అపోస్తల కార్యము 23వ అధ్యాయము 11వ వచనంలో చక్కగా వివరించబడి ఉన్నది. ఆ రాత్రి ప్రభువు అతని యొద్ద నిలిచి ఉండి, ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నిన్ను గూర్చి నీవేలాగు సాక్ష్యం ఇచ్చితివో అలాగుననే రోమాలో కూడా సాక్ష్యం ఇయ్యవలసి ఉన్నదని చెప్పాను. అక్కడ చూడుడి, యెరూషలేములో పౌలు వచ్చి యేసును గూర్చినటువంటి సాక్ష్యమును బహుధైర్యముగా ఇవ్వవలసినది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని చిత్తమును నెరవేర్చుట కొరకు ఎంతమంది ఏడ్చినను, ఎంతమంది బ్రతిమాలినను, ఎంతమంది ఆయనకు ఆటంకం కలగజేసినను ఆయన దేవుని చిత్తమును నెరవేర్చవలనని యెరూషలేమునకు ప్రయాణమై వెళ్ళుచూ ఉన్నాడు. ఇక్కడ చూడుడి, దేవుని యొక్క చిత్తము ఏ విధంగా బయలుపరచుచు సాక్ష్యం ఇచ్చుచు ఉన్నది. యెరూషలేములో నీవే విధముగానైతే దేవుని యొక్క గురించి సాక్ష్యం ఇచ్చుచున్నావో అదే విధముగా నీవు వెళ్ళవలసి ఉన్నది అన్నటువంటి ఆలోచనను దేవుడు పౌలుకు అనుగ్రహించున్నాడు. అందుకే అక్కడ యేసు ఒక ఉదాహరణగా చెప్పుచున్నాడు, యెరూషలేములో ఏ విధముగా నీవు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చి ఉన్నావో అదే విధముగా రోమా పట్టణంలో కూడా నన్ను గురించి సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నది. యెరూషలేములో దేవుని యొక్క చిత్తము నెరవేర్చుటకు, దేవుని గురించి సాక్ష్యం చెప్పుట కొరకై ఆయన యెరూషలేమునకు బయలుదేరి ఉన్నాడు. ఇక్కడ దేవునికి పౌలుకు ఉన్నటువంటి సంబంధాన్ని మనం గమనించినట్లయితే, ఇంతమంది ఆయనను ఆటంకపరిచినను ఆయన యెరూషలేమునకు వెళ్ళవలనని నిశ్చయించుకున్నది అది దేవుని చిత్తమై ఉన్నది. ఈ యొక్క దేవుని చిత్తముని ఆయన యెరూషలేమునకు వెళ్ళవలను, రోమా పట్టణమునకు వెళ్ళవలను. దేవుడు ఎక్కడెక్కడైతే ఆయనను నడిపించాలని ఇచ్చయించి ఉన్నాడో ఆ స్థలమునకు వెళ్ళుట అది దేవుని చిత్తమై ఉన్నదని పౌలు గ్రహించి ఉన్నాడు. దేవుని చిత్తము నెరవేర్చుటలో ఎటువంటి ఆటంకములు కలిగినను వాటన్నిటిని త్రోసివేసి నేను దేవుని చిత్తమునే నెరవేర్చుదనని పౌలు నిశ్చయించుకొని ఉన్నాడు.
కారణము దేవుని యొక్క చిత్తమనున్నది నేను యెరూషలేములో వెళ్ళి సాక్ష్యము చెప్పవలననున్నదియే. ఒకవేళ యెరూషలేములో వెళ్ళి సాక్ష్యం చెప్పుట దేవుని యొక్క చిత్తము కాక ఉండైనట్లయితే ఈ యొక్క అపోస్తల కార్యము 23వ అధ్యాయం 11వ వచనంలో చెప్పుట వీలు కాదు. దేవుని చిత్తము లేకపోయినట్లయితే ఈ సాక్ష్యమును ఆయన ఎంత మాత్రము చెప్పి ఉండువాడు కాదు. యెరూషలేములో సాక్ష్యము చెప్పుట దేవుని చిత్తమైనందువలననే ఈ స్థలంలో యేసు ఆ యొక్క ఉదాహరణను ఎత్తి చూపుచూ ఉన్నాడు. నీవు ఏ విధముగానైతే సాక్ష్యమును యెరూషలేములో చెప్పి ఉన్నావో అదే విధముగానే రోమా పట్టణంలో కూడా నీవు వెళ్ళి సాక్ష్యము చెప్పవలెను. ఈ యొక్క యెరూషలేములో సాక్ష్యం ఇచ్చుటయు రోమాపురంలో సాక్ష్యం ఇచ్చుటయు చేయవలసినటువంటి వ్యక్తి కాబట్టే దేవుని యొక్క చిత్తమును పౌలు బావుగా గ్రహించి ఉన్నాడు. ఈ యొక్క దేవుని చిత్తమును నెరవేర్చుటకు కలగజేయబడినటువంటి ఆటంకములే ఆత్మీయమైనటువంటి ఆటంకములకు విరోధముగాను పనిచేయచ్చు ఉన్నవి. కొన్ని సందర్భాల్లో మనము తలంచుచూ ఉన్నాము, దేవుని చిత్తము నెరవేర్చుటలో అన్యజనులే మనకు ఆటంకంగా ఉన్నారని తలంచుచూ ఉన్నాం. మనం దేవుని చిత్తములో కొన్ని ఆటంకంలో మనం కలుగుచూ ఉండగా కొట్టువారైతేనేమి, తిట్టువారైతేనేమి, హేళన చేయువారైతేనేమి వీరందరూ దేవుని చిత్తం చేయుటకు ఆటంకంగా ఉండవచ్చును. మరి ఒక భాగంలో మనతో కూడిన ఉన్నటువంటి ఆత్మీయులు కూడా మనకు ఆటంకముగా ఉండి ఉండవచ్చును. వీటన్నిటినీ దాటి వెళ్ళునటువంటి ఒక స్థితి నీకు కలగజేయబడినట్లయితే నీవు ఆ ఉన్నతమైనటువంటి మెట్టుకు నీవు ఎత్తబడలేవు. నీ యొక్క ఆత్మీయమైనటువంటి జీవితంలో పై మెట్టుకు నీవు వెళ్ళలేక ఉందువు. దేవుని చిత్తమును నెరవేర్చకుండా నిన్ను ప్రేమ ద్వారానో లేకపోతే బతిమాలు కొనుట ద్వారానో లేకపోతే ఏడ్చుట ద్వారానో ఆ యొక్క దేవుని చిత్తమును నెరవేర్చకుండా ఆటంకపరచువారు అనేకులుందరు. పౌలు చెప్పుచున్నాడు నేను దేవుని ఆత్మచేత ప్రేరేపింపబడి ఉన్నాను. మీరు ఎన్ని ఆటంకములు సృష్టించినను నేను యెరూషలేమునకు వెళ్ళే తీరుదును అని చెప్పుచున్నాడు. కొంతమంది చెప్పుదురు, ఇంతగా మేము బతిమాలు కొన్నను, ఇంతగా మేము వేడుకున్నను, నీవు వెళ్ళుదునని చెప్పుచున్నావే, పోయి నాశనమైపో అని కూడా చెప్పుదురు. మీరందరూ దేవుని యొక్క చిత్తమునకు వ్యతిరేకంగా ఉన్నారని ఆత్మ ద్వారా నేను గ్రహించుచున్నాను గనక నేను నిశ్చయముగా యెరూషలేమునకు వెళ్ళుదును. దేవుని చిత్తము నెరవేర్చుటలో మీరు ఎంతగా ఏడ్చినను లేక ఎంతగా బతిమాలు కొనున్నను లేక ఆటంకపరిచినను దేవుని చిత్తమును నెరవేర్చే నేను తీరుదును. ఈ విధమైనటువంటి ఆత్మవిశ్వాసము దేవుని యొక్క పరిశుద్ధాత్మ మూలంగా మీకు కలిగినట్లయితే నీ సేవా భాగంలో కానీ నీ వ్యక్తిగత జీవితంలో కానీ దేవుడు నీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవమును దేవుడు నీకు అనుగ్రహింపబోచు ఉన్నాడు. అనేక మంది యొక్క జీవితంలో ఇవే ఆటంకములు కలుగుచు ఉన్నవి. అయితే పౌలు ఏ విధముగానైతే దేవుని చిత్తమును మాత్రమే గ్రహించిన వాడై ఉన్నాడో ఆ యొక్క దేవుని చిత్తమును నెరవేర్చుటకు ఆయన తన్ను తాను అప్పగించుకొని ఉన్నాడు. దేవుడు ఆయనతో మాట్లాడుచున్నాడు. ఆ యొక్క పడవ ప్రయాణంలో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. వ్యక్తులతో ఆ యొక్క పౌలు చెప్పుచున్నాడు, మనం వెళ్ళినట్లయితే మనకు శ్రమలు కలుగును. అయితే జనులు చెప్పుచున్నారు, లేదు మనం వెళ్ళేదము, అయితే నేనున్నంత వరకు మీకు ఎటువంటి సమస్య కలగదని ఆత్మవిశ్వాసంతో చెప్పుచున్నాడు. ఆ పడవలో ఒక శ్రమ కలిగినది, అయితే అది పడవకు మాత్రమే శ్రమ కలుగును, నేనున్నంత వరకు మీకు ఎటువంటి ఆపద కలగదు అని చెప్పుచూ ఉన్నాడు. దేవునితో నడిచే ఒక సంబంధం మీకుండినట్లయితే, దేవునితో నడిపింపబడినటువంటి ఒక సంబంధంలో నీవున్నట్లయితే, ఆత్మ ద్వారా నడిపింపబడు సంబంధంలో నీవున్నట్లయితే ఆ యొక్క సంబంధమును నువ్వు తెలుసుకునేదవు. దేవుని చిత్తమును మీరు బావుగా ఎరిగిన వారైతే ఈ లోకంలో నీ యొక్క ఆత్మీయులై ఉండవచ్చును లేక నీ యొక్క సొంత జనులై ఉండవచ్చును, ఎవరి వలన కలిగినటువంటి ఆటంకములైనను దేవుడు చెప్పాడు అది నేను నెరవేర్చే తీరుతాను అన్నటువంటి దృఢ నిశ్చయత నీకు కలుగును. దేవుడు చెప్పుచున్నటువంటి కొన్ని కార్యములు చాలా వ్యత్యాసముగా కనబడుచూ ఉండును. మీ వలన అది చేయుటకు వీలే కాకుండా ఉండును. మీ చుట్టూ ఉన్నవారు చాలా మీకు విరోధంగా మాట్లాడుదురు. ఇది ఎందుకు చేయుచున్నావని కూడా కొన్నిసార్లు మీతో వాదించుదురు. ఆత్మ అయిన వాడు వెంటనే మీకు చెప్పును. ఒక బోధకునితో కూడా ఈ విధముగా ఒక ఉదాహరణగా చెప్పినాడు. ఆ బోధకుడు చెప్పినాడు, దేవా నాకు చర్చి లేదు, చర్చి కట్టుటకు నాకు ఒక స్థలమునివ్వు అని దేవునితో ఆయన మొరపెట్టుకుని ఉన్నాడు. అయితే దేవుడు ఒక ఏర్పాటు చేసి ఉన్నాడు. ఊరికి 5 కిలోమీటర్ల దూరంలో ఒక చెత్త కుప్ప వేయించున్నటువంటి స్థలములో ఆయనకు స్థలమును అనుగ్రహించి ఉన్నాడు. ఆ సేవకునికి దేవుడు ఆ యొక్క స్థలంలో ఉండుటకు అనుమతించి ఉన్నాడు. ఆ యొక్క సేవకుడు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడిగితే ఆ పర్మిషన్ కూడా గవర్నమెంట్ వారు ఇచ్చి ఉన్నారు.
చెత్త కుప్పలు వేయించున్నటువంటి స్థలము, అది ఊరికి 5 కిలోమీటర్లు దూరంలో ఉన్నటువంటి స్థలమైనది. అక్కడ పశువులు లేక పక్షులు మాత్రమే అక్కడ కనబడుచు ఉన్నాయి. ఈ స్థలమునకే నీవు వెళ్ళు అని దేవుడు ఆయనకు ఆజ్ఞాపించినాడు. ఆ యొక్క సేవకుడు ఆ యొక్క చెత్త వేయబడుచున్నటువంటి ఆ స్థలంలో వెళ్ళి దేవునికి కొరకు ఒక మందిరమును ఆ సేవకుడు కట్టుచూ ఉన్నాడు. ఆ యొక్క స్థలంలో వెళ్ళి ఆ యొక్క సేవకుడు ఆ విధంగా ఆ చెత్తనంతయు శుద్ధిపరిచి ఆ యొక్క స్థలంలో తనకు కలిగినదంతయు ఖర్చు పెట్టి ఒక షెడ్ వేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు చెప్తారు, ఏమయ్యా నీకు బుద్ధి ఉందా? ఊరవతలకు వచ్చిన ఊరిలో కొద్ది స్థలం తీసుకొని నీవు సంఘమును కట్టింటే బాగుండేది కదా అని చెప్పేవారు కూడా ఉందరు. నోవాహుకు చెప్పుచున్నాడు, దిడీల్న నీవు వెళ్ళి ఒక పడవను కట్టుము, 50 అడుగుల పొడవు 30 అడుగుల వెడల్పుతో ఉన్నటువంటి ఒక పడవను కట్టుము అని చెప్పుచున్నాడు నోవాహుతో. ఆ యొక్క కట్టి ముగించు ఆ 100 సంవత్సరములు ఈ లోకస్తులంతా ఆ నోవాహును ఏమని చెప్పి ఉండవచ్చును? అయ్యో ఈ నోవాహు చూడండి, ఈ 3 పిల్లల పెళ్ళిళ్ళు చేయకుండా లేక మనవలతో ఆడకుండా లేక తనకు కలిగిన దాన్ని ఆ విధంగా దాచుకొని జీవించకుండా ఈ వృధా ప్రయాసగా దీని పడవను కట్టుచున్నాడే అని ఎగతాళి చేసి ఉన్నారు. లోకం చెప్పును, పిచ్చివాడా పిచ్చివాడా వెర్రివాడా అని చెప్పవచ్చును. చెప్పినది దేవుడు నేను చేసి ముగించుదును. ఎవరు ఆటంకపరిచినను, ఎవరు హేళన చేసినను, ఎవరు అవమానపరిచినను సరే దేవుని కార్యమును నేను నెరవేర్చుదును. ఇది నీకేమైనా పిచ్చి పట్టిందా? అవును, చెప్పినది దేవుడే, దాన్ని నేను చేసి ముగించదును అని చెప్పవలేను. అయ్యో దీంట్లో ఎటువంటి లాజికే లేదు కదా. అయితేనేమి, దేవుడు చెప్పాడు ఆ కార్యమును నేను ముగిస్తాను. దేవుడు చెప్పినట్లయితే దాంట్లో లాజిక్ ఉండదు, ఏ విధమైనటువంటి పాజిటివ్ కార్యాలు ఉండవు. అది మన యొక్క హృదయమునకు గోచరము కానంతగా ఉండను. దేవుడు చెప్పిన దాంట్లో ఈ లోకకు సంబంధమైనటువంటి ఎటువంటి ఆదరణ కూడా ఉండదు. మీరు కట్టె చేత పట్టుకొని వెళ్ళుట కాదు, వట్టి చేతులతో కొన్ని సందర్భాల్లో వెళ్ళవలసి వచ్చును. యాకోబుకైతే ఒక కట్టెైనా ఇచ్చాడు, అయితే మనకు కొన్ని సందర్భాల్లో వట్టి చేతులతో వెళ్ళవలను. పరదేశిగా వెళ్ళొచ్చున్నాం లేక దేశదిమ్మరిగా వెళ్ళొచ్చున్నాం, నీకు ఏమీ లేదు కదా. అయితే నిన్ను పంపించిన వాడు నీ దేవుడైన యెహోవా అయి ఉన్నాడని విషయమును నువ్వు తెలుసుకొనవలెను. ఒకవేళ నీవు దేవుని చిత్తమును ఎరిగిన వాడై దాన్ని నీవు చేసి తీరినట్లయితే దేవుడు ఆ కార్యమును నీకు మాదిరికరముగాను ఇతరులకు మాదిరికరముగాను దాన్ని చేయగల సమర్థుడైనాడు. చెప్పినది చేయుటయే నీ యొక్క పని అయినది. ఈ యొక్క ఆత్మవిశ్వాసమే పౌలునకు కూడా కలిగి ఉన్నది. అందువలననే పౌలు ఈ యొక్క ఆటంకములన్నిటినీ ఎదుర్కొనుటకు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ఆ యొక్క దేవుని చిత్తమును ఎరిగిన వాడై ఉన్నాడు గనకనే ఆ యొక్క జనులు ఆయన ముందుగా ఏడ్చి బతిమాలుకొని చెప్పినను లేక అగబు అనే ప్రవక్త వచ్చి ఆయనకు ఈ విషయాలన్నిటినీ కట్టి నిన్ను చెరసాలలో వేయుదురు, అన్యుల చేతికి అప్పగించుదురు అన్నను ఆయన కొనసాగించి ఉన్నాడు. అన్య జనుల చేత బంధింపబడుట లేక శ్రమపరచబడుట ఏ విధముగా ఉండునో పౌలుకు బావుగా తెలియని. ఎందుకనగా ఒక కాలంలో ఈ విధముగానే పౌలు దేవుని జనులను హింసించు వాడై ఉండెను. ఈ యొక్క పౌలనే సౌలు ఒక కాలంలో దేవుని బిడ్డలను కొట్టుటకు హింసించుటకు ఆయన అనుసరించుచు ఉండేది వాడై ఉండెను. అన్ని శ్రమలను భరించుటకు ఈ యొక్క పౌలు నేను యెరూషలేమునకు వెళ్ళే తీరవలేనని నిశ్చయించుకొని ఉన్నాడు. ఈ విశ్వాసం ఎక్కడ నుండి వచ్చును? ఒకవేళ మనం మిషనరీ అయ్యి దేవుడు చిత్త ప్రకారంగా నీవు వెళ్ళవలను అని దేవుడు ప్రేరేపించినట్లయితే నీవైతే ఏం చేయదువు? అక్కడ చర్చ్ ప్రారంభించటం కాదు, అక్కడ ఎవరు రక్షింపబడరు, అక్కడ ఉండేటువంటి వారు చాలా వ్యతిరేకులు, నిన్ను కొట్టువారయ్యుందురు, బంధించువారయ్యుందురు అన్నప్పుడు నీవేం చేయదువు? దానికి తగినట్లుగానే ఇద్దరు వచ్చుచున్నారు, మీరు ఎక్కడికి వెళ్ళుచున్నారు? మేము పలానా స్థలమునకు వెళ్ళువారమై ఉన్నాము అని చెప్పుచున్నారు. బ్రదర్, మీరు అక్కడ వెళ్ళి సేవ చేయుటకు వీలే కాదు. మీరు అక్కడ పోయినట్లయితే చాలా శ్రమ పడవలసి వచ్చును, చాలా ఎదిరింపులను ఎదుర్కొనవలసి వచ్చును మీరు అని చెప్పుదురు. అక్కడికి వెళ్ళుచున్నప్పుడు కొన్ని సందర్భాల్లో మీకు ఎదురుపడినటువంటి వ్యక్తులు, బ్రదర్ మేము మీకోసం ప్రార్థించుచుండగా దేవుడు మాకు ఈ విధమైనటువంటి దర్శనమునిచ్చినాడు, మీరు అక్కడ గాయపరచవలసి ఉన్నది, మీరు శ్రమ పెట్టబడవలసి ఉన్నది, మీరు హింసింపబడవలసి ఉన్నది అన్నటువంటి దర్శనములు కూడా చెప్పుదురు. అయితే నీతో దేవుడు వెళ్ళుము అని చెప్పినట్లయితే ధైర్యముగా విశ్వాసంతో నీ వెళ్ళము. ఎందుకనగా
నీ ఎదుటి వారు చూసినటువంటి ఆ దర్శనము, నీ ఎదుటి వారు చూసినటువంటి ప్రవచనము వారు తమ యొక్క మనస్సులో కలిగిన ప్రేరేపణ చేత చెప్పువారై ఉన్నారు. నీతో చెప్పినది పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. మీరు ఉపద్రవములకు, హింసలకు, శ్రమలకు మీరు భయపడవలసినటువంటి అవసరము లేనే లేదు. దీని యొక్క అంతం ఎట్లుండునో మీరు చింతించవలసిన అవసరమే లేదు. దేవుడు చెప్పాడు, దానిని నేను కొనసాగించెదను. నన్ను ఆటంకపరచునది ఏదీయూ లేదు. ఈ ఆత్మవిశ్వాసము పౌలుకు కలగజేయబడినందువలననే ఇక్కడ వాక్యము చెప్పుచూ ఉన్నది, అతడు ఒప్పుకొననందున అని వ్రాయబడి ఉన్నది. దాని తర్వాతనే ఆ యొక్క జనులు ఎవరికి అప్పగించు ఉన్నారు ఆ వ్యక్తిని, అక్కడనే చాలా ఇంపార్టెంట్ విషయం ఉన్నది. 14వ వచనములో మనం చదివినట్లయితే, అతడు ఒప్పుకొననందున మేము ప్రభు చిత్తము జరుగునుగాక అని ఊరకుంటిమి. ఒకవేళ పౌలు ఒప్పుకొనినట్లయితే దేవుని చిత్తమును నెరవేర్చువాడై ఉండడు. ఒకవేళ ఈ యొక్క పౌలు సమ్మతించి సరే అని ఆగిపోయినట్లయితే శరీరమైనటువంటి చిత్తము కలగజేయబడి ఉండను. ఆయన సమ్మతించనందువలన ఆయనను ఎవరికి అప్పగించి ఉన్నారు? దేవుని చిత్తమునకు అప్పగించి ఉన్నారు. కనుకనే ఇక్కడ వ్రాయబడి ఉన్నది, నీవు యెరూషలేములో నన్ను గూర్చి ఏ విధముగా సాక్ష్యం చెప్పినావు, రోమా పట్టణంలో కూడా అదే విధముగా సాక్ష్యము చెప్పవలసి ఉన్నదని చెప్పుచూ ఉన్నాడు. దేవుని చిత్తమును ఆటంకపరిచినది ఇప్పటి వరకు ఏది? దేవుని చిత్తమును శరీరము లేక మనస్సు లేక మనతో ఉన్నటువంటి జనులే అయ్యున్నారు. కాబట్టి దేవుని చిత్తమును మాత్రమే చేయుదును, మీరు చెప్పినది నేను ఎంత మాత్రము వినను అని చెప్పినప్పుడు దేవుని చిత్తము పనిచేయట ప్రారంభించి ఉన్నది. ఇదే దేవుడు మనకు ఉంచినటువంటి ఒక గొప్ప పరీక్ష అయినది. ఈ పరీక్షను మనం దాటి ముందు లెవెల్కి మనం వెళ్ళినట్లయితే, నేను ఎంతో మందిని చూసి ఉన్నాను, దేవుడు ఒక విషయాన్ని ఆత్మ ద్వారా తెలియపరచును, అయితే వారి యొక్క కుటుంబస్తులు లేక తల్లిదండ్రులు దానికి వ్యతిరేకంగా మాట్లాడదురు. దేవుడు సెలవిచ్చున్నాడు, నీవు సేవకు నా సేవకై రమ్ము అని. అయితే తల్లిదండ్రులు చెప్పుదురు, నువ్వు వెళ్ళవలనంటే వెళ్ళు, అయితే మీ చెల్లి యొక్క పెళ్లిని ముగించి వెళ్ళుము. దేవుడు చెప్పును, నేను చూపించబోచున్నటువంటి స్థలమునకు నీవు వెళ్ళుము. అయితే తల్లిదండ్రులు చెప్పుచున్నారు, మేము నీ యొక్క ఆ సేవకు ఆటంకం కాదు కదా నా కుమారుడా, కొద్దిగా మీరు ఆలస్యం చేసి చెల్లి పెళ్లి ముగించి ఆ తర్వాత నీవు దేవుని సేవకు నీవు వెళ్ళుము అని ఆటంకపరచుదురు. కొంతమంది చెప్పుదురు, లేదు దేవుడు నాతో ఇప్పుడే చేయమని సెలవిచ్చి ఉన్నాడు అని. అయితే ఆత్మీయమైనటువంటి కొద్ది మంది మనుషులు చెప్పుదురు, ఆత్మానుసారంగా నీకంటే పెద్దవాడనైనా నేను చెప్పుచూ ఉన్నాను, ఇది ఇప్పుడు ప్రస్తుతానికి నీవు నిలిపివేయుము అని కొంతమంది మిమ్మల్ని ఆటంకపరచుదురు. ఆ విధంగా నీకంటే పెద్దవాళ్ళు ఒకవేళ చెప్పినట్లయితే, ఆటంకపరిచినట్లయితే, వారు ఎవరైనాను సరే దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా నీకు ఏదైతే విషయం చెప్పబడినదో దానిని చేసి తీరవలెను. దేవుని యొక్క చిత్తమును ఎరిగిన వాడై ఎన్ని ఆటంకములు వచ్చినను నీవు కొనసాగించినట్లయితే దేవుడు నీ పక్షముగా నిలబడి కార్యమును సఫలం చేయును. ఆ విధముగా ఆత్మచేత నీవు నడిపించువాడవైతే నీవు రోమాపురంలోనే కాదు, యెరూషలేములోనే కాదు, భూ దిగంతముల వరకు దేవునికి సాక్షి బిడ్డగా నీవు ఉండెదవు. అనేకులకు పౌలు వలె తమ యొక్క జీవితాలు మార్చుకోవలసినటువంటి వ్యక్తులు ఏమీ లేకుండా కొంతమంది మూలలో కనబడుచు ఉన్నారు. కారణాలు ఏమై ఉన్నాయి? ఈ విధమైనటువంటి ఆటంకము, ఈ విధమైనటువంటి శరీరదారులు మనల్ని అభ్యంతరపరచుదురు. వారి యొక్క ప్రేమ, వారి యొక్క కన్నీరు, వారి యొక్క దుఃఖము, వారి యొక్క సానుకూలత మనల్ని ఆటంకపరచుచు మనలను ఏమీ లేకుండా మార్చివేయచ్చు ఉన్నది. అనేక మంది సేవకుల సాక్ష్యాలను నేను చెప్పుటకు వీలగుచూ ఉన్నది. దేవుని చిత్తమునకు విరోధముగా మేము చెప్పిన మాట వినలేదు అనో, లేకపోతే ఆయన ఆ విషయాల్ని తెలియకుండా చేయుచున్నాడని ఎంతమంది హేళన చేసినను దేవుని చిత్తమును ఎరిగిన వాడై ఉండము. ఏ శరీరి అయినను సరే, ఏ ఆత్మ అయినను సరే, ఏ సొంత జనులైనను సరే, దేవుని చిత్తమును నెరవేర్చిన వాడవైతే భూ దిగంతముల వరకు నీవు ఆయన సాక్షిగా దేవుడు నిన్ను కలగజేయి వాడై ఉన్నాడు. మీరు తలంచుకొనవలెను, ఇటువంటి సేవ చేయుటకు నేను మనుషులను ప్రియపరచుటకు కాదు గాని దేవునిని ప్రియపరచుటకే నేను సేవకు వచ్చి ఉన్నానని తలంచుకొనవలెను. అందువలననే ఈ యొక్క ఉద్దేశము పౌలు కలిగి ఉన్నందువలననే దేవుని చిత్త ప్రకారముగా ఆయన దేవుని యందు కొనసాగింపబడి ఉన్నాడు. ఈ యొక్క దినాలలో నీవును నేనును అటువంటి ఆత్మ యొక్క నడిపింపు కలవారై ఉండవలెను. మనము ప్రార్థించదము దేవుని యొక్క సముఖంలో.
దేవునికి మనలను మనము అప్పగించుకునేదము మన యొక్క కనులను మూసుకొని మనల్ని ఆటంకపరచున్నది ఏదై ఉన్నది, దేవుని యొక్క చిత్తమును చేయకుండా ఆటంకపరచు కార్యములు ఏవై ఉన్నవి? శరీరమా? నేను చెప్పున్నది శరీర కార్యములు అనగా అవి శరీర ఏచ్ఛలు కాదు, కానీ మిమ్మల్ని ప్రేమించు జనులయ్యుందురు, మీతో కొనసాగింపబడుచున్నటువంటి జనులయ్యుందురు, ఆత్మీయ సంబంధులయ్యుందురు. ఈ విధముగా మీకు జరగకూడదు, ఈ విధమైన శ్రమలు నీకు సంభవించనే కూడదని నీ యొక్క ఆత్మీయులు చెప్పినప్పుడు యేసువలే సైతానా ఇక్కడి నుండి తొలగి పొమ్ము అని చెప్పవలెను, తొలగి పొమ్ము సాతానా అని చెప్పవలెను. ఎందుకనగా నేను క్రీస్తు కొరకు బంధింపబడుట మాత్రమే కాక, శ్రమ పడుట మాత్రమే కాక, ఆయన కొరకు చనిపోవాడనై ఇందును అని చెప్పవలెను. ఒకవేళ పేతురు మాటను యేసు విని, పేతురు నీవు ఇంతగా ఏడ్చుచున్నావే, దుఃఖపడుచున్నావే, నీ మాటనే నేను వింటానంటే ఈ లోకమునకు యేసు ద్వారా రక్షణ వచ్చి ఉండేదే కాదు. యేసు చెప్పినదేమనగా, పేతురును చూసి యేసు చెప్పుచున్నాడు, నీ చిత్తము జరుగునట్లు అని చెప్పుచున్నాడు. అది పేతురు చిత్తము కాదు, యేసు చిత్తం కాదు, పైనుండి పంపిన వాని చిత్తము నెరవేర్చబడినట్లు అని చెప్పుచున్నాడు. తండ్రి యొక్క చిత్తమును చేయవలనన్నటువంటి నిర్ణయానికి వచ్చిన తరువాత అదే విధముగా మీరు తలంచవలెను. దేవుని చిత్తము నెరవేర్చుటలో నీ సొంత జనులై ఉండవచ్చును, ఆత్మీయులై ఉండవచ్చును, విశ్వాసులై ఉండవచ్చును, ఎవరైనాను సరే దేవుని చిత్తమును నెరవేర్చుటకు ఆటంకముగా ఉన్న వారందరి నుండి నీవు తొలగి దేవుని చిత్తమును మాత్రమే చేయవలను. నిన్ను ఆటంకపరచువాడు ఎవడైనాను సరే దేవుని యొక్క వార్తను మాత్రమే నీవు వినవలెను. నేను ఎవరినో గాయపరచవలని కాదు, కానీ దేవుని చిత్తమును నెరవేర్చుటలో ఎటువంటి ఆటంకమైనను, ఎటువంటి వ్యక్తులైనను వారందరి నుండి నీవు తొలగి దేవుని చిత్తమును కొనసాగించవలెను. ఆ విధముగా నీవు పరుగులో నీవు పరిగెత్తినట్లయితే దేవుని చిత్తమును చేయువాడయుందురు. అప్పుడే జనులు కూడా చెప్పుదురు, దేవుని చిత్తము నెరవేర్చబడునుగాక అని. మనుషుల యొక్క ఆలోచన ప్రకారము నీవు నడిచి వారి చిత్తమును చేసినట్లయితే దేవుని చిత్తమును ఎంత మాత్రము నెరవేర్చబడవద్దు. సర్వశక్తిమంతుడైన మా దేవా, ఈ యొక్క సాయంకాల సమయం కొరకు స్తోత్రం దేవా. దేవా, నీ కొరకు కనిపెట్టుటకు, నీ యొక్క వాక్యములను వినుటకు, గ్రహించుటకు మీరు చూపిన ఈ దయ కొరకు స్తోత్రము నా తండ్రి. నీ బలము గల శక్తి గల వార్తలను మేము గ్రహించి దాని ప్రకారము నడుచుటకు, నీ యొక్క పరిశుద్ధాత్మ చేత నడిపింపబట్టకు మాకు కృప దయచేయము. మమ్మల్ని ఆటంకపరచున్నటువంటి కార్యములు ఏవైనాను వాటిని త్రోసివేసి ముందుకు పరిగెత్తున్నట్లు, మనుషులైనను సరే, ఆత్మీయులైనను సరే, లేక మమ్మల్ని కౌగిలించుకొని ఏడ్చువారైనను సరే, ఎవరైనాను సరే, ఆత్మతో ప్రేరేపింపబడి మాట్లాడుచున్నామని చెప్పు వారైనను సరే, నేను ఎంత మాత్రము ఒప్పుకొనను దేవుని యొక్క ఆత్మ నడిపింపునకే నేను విధేయుడనై ఈ యొక్క పరుగును కొనసాగించుదును దేవా. ఆ విధముగా జీవించుటకు మాకు కృప దయచేయము దేవా. దేవా, మమ్మల్ని బలపరచుము. మా బలహీనతల యందు ఆత్మైన దేవా నీ బలము పరిపూర్ణమగునట్లు చేయము దేవా. మీ యొక్క కృప ఆవరింపబడనీయము, మీ మహిమ చేత కప్పబడనిమ్ము దేవా. మమ్మల్ని కొనసాగించున్నట్లు మమ్మల్ని ఆశీర్వదించుము. మా ప్రియమైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్.